త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. సమయం చాలా ఎక్కువైంది కనుక త్వరగానే ముగించుకునే ప్రయత్నం మనం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం సుమారు 8వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. కట్టువారు వాక్యానికి అవిధేయులై త్రొట్రెలుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు వచ్చిన చెప్పమ్మా. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులను మిమ్మును ఏ విషయములో దుర్మార్గులను దూషించుతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారి ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఆగుతాం. నా వాయిస్ చివరి వరకు వినబడుతుందా? వచ్చిన మోగజాయి చేయండి. రైట్. అందరి దగ్గర బైబిల్ ఉందా? ఎవరి దగ్గర బైబిల్ లేకపోయినా పక్కవారు బైబిల్ చూస్తూ వినండి. చదివిన వాక్యాలు తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. చదివింది మనకేమైనా అర్థమైందా? సిగ్గు లేకుండా ఒప్పుకుందాం, మనకేం అర్థం అవ్వలేదు కానీ చదివాం. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు పౌలు గారు తర్వాత పత్రికల పరంపరలో కాస్త ఘాటైన పదాలు ఉపయోగించింది ఎవరైనా ఉన్నారంటే పేతురు గారు. ఆ పేతురు గారు ఈ పత్రిక రాస్తున్నప్పుడు ఈ పత్రిక వెనకాల కాస్తంత నేపథ్యం ఉంది, చరిత్ర ఉంది. ఏముంది ఈ పత్రిక వెనకాల చరిత్ర అంటే కాస్త చెప్తాను, జాగ్రత్తగా వినండి. అపోస్తుడైన పేతురు గారు యెరూషలేము ప్రాంతంలో లేదా యెరూషలేము సిటీలో నిలబడి ఆయన ప్రసంగం చేయక మునుపు సంఘం 120 మంది. ఆ 120 మంది సంఘము మేడగదిలో కూడుకున్నారు. మీకు తెలుసుగా, తెలిసినా తెలియకపోయినా తెలిసినట్టే చూడండి. 10:30 అయింది, తెలిసినట్టే. ఈ 120 మంది మేడగదిలో, యెరూషలేము మేడగదిలో కూర్చుంటే ఆ సరిగ్గా మేడగదిలో కూర్చుని ఎడతెగక రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయటి యందును అప్పటికే ఈ 120 మంది ఈ ఎడతెగని కార్యక్రమంలో ఉంటే సరిగ్గా అదే టైం లైన్లో ఫెస్టివల్ వచ్చింది. దాని హార్వెస్ట్ అనే ఒక పదం వాడతాం మనం, పండగలు. ఆ ఫెస్టివల్ సీజన్లో ఆ ట్రెండ్లో నడుస్తున్న పండుగ ఏంటంటే పెంతుకొస్తు పండుగ. పెంతుకొస్తు అనేది సుమారు 50 పైబడిన సంఖ్య. దాన్ని మరొక పండుగ కూడా అంటారు వారాల పండగ. దాన్ని మరో పండగ అంటారు ఫలముల పండగ. ఈ పండగ జరుగుతుంది. ఈ పండగకి ప్రపంచ దేశాల్లో చెదిరిపోయిన ఇశ్రాయేలీలందరూ యెరూషలేము యొక్క సొలొమోను కట్టించిన మందిరం దగ్గరికి ఆరాధన చేయడానికి వస్తారు, రావాలి. అది వారి లెగసీ, అది వాళ్ళ సాంప్రదాయము. ఇంకా చెప్పాలి అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధనగానే ఈ రోజుకి సొలొమోను కట్టించిన మందిరమే వాళ్ళకి. ప్రపంచ దేశాల్లో ఉన్న ఇజ్రాయెల్ అంటే యూదులు, ఇస్రాయేల్ చెదిరిపోయారు అప్పటికి. ఇప్పటివరకు తమ్ముడు హిస్టరీ టచ్ చేసాడు అనుకుంటున్నాను నేను.
ఆ పాత నిబంధన చరిత్ర మనం చదువుతున్నప్పుడు ఈ ఇశ్రాయేలీలు ఏమయ్యారంటే చెదిరిపోయారు. ఎందుకు చెదిరిపోరో పట్టాన మాట వినలేదుగా వేదలు. అన్ని అద్భుతాలు చూసి దేవుడి మీద తిరగబడిన వంకరజాతి ఎవరైనా ఉన్నారంటే ఇశ్రాయేలీలు. ప్రపంచంలో ఎవరో చూడలేని అద్భుతాలు ఎవరైనా చూశారంటే ఇశ్రాయేలీలు. దేవుని స్వరాన్ని ఆ చెవులతో నేరుగా వినగలిగే అవకాశం ఎవరికన్నా దొరికిందంటే ఇశ్రాయేలీలకి. అలాంటి ఇశ్రాయేలీలు మాట వినలేదు. పట్టాన్న రాజును పంపించాడు, మాట వినలేదు. రాజుని గద్దించాడు, రాజులు మాటలు వినలేదు, ప్రజలు మాటలు వినలేదు. మాట విన్నోళ్ళని ఏం చేశాడంటే మాట వినేలా చేయడానికి చెదరగొట్టాడు. ఆ చెదిరిపోయిన ప్రపంచ దేశాలు చెదిరిపోయినా ఎంత చెదిరిపోయినాయి అట్టాగా వాళ్ళకు ఒక విషయం అర్థమైంది. అది వాగ్దాన భూభాగంలో ఉండాల్సిన మన బతుకులు ప్రపంచ దేశాల మీదకి ఎందుకు చెదిరిపోయారని వాళ్ళు మరలా ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ఏం చేస్తారంటే ఆ సుమారు పండగలు పాటించడానికి వాళ్ళ తరలు వస్తారు. ఈ పండగలు పాటించడానికి ఎక్కడెక్కడో ఈ చెదిరిపోయిన వాళ్ళందరూ అంటే ప్రపంచ దేశాలకంటే ఆయా దేశాలకు చెదిరిపోయిన వాళ్ళందరూ సరిగ్గా పండగ టయానికి యెరూషలేముకి వస్తారు. ఈ యెరూషలేముకి వచ్చి పండగ ఆరాధిస్తున్న టైంలో సరిగ్గా పెంతుకొస్తు పండుగ జరుగుతుంది. ఆ పెంతుకొస్తు పండుగ జరిగే సమయానికి 20 లక్షల మంది వచ్చారట. అంటే అపోస్తుల కార్యంలో మనం చదువుతున్న ఆ పెంతుకొస్తు పండుగ టైంలో యెరూషలేముకి వచ్చింది ఎంతమంది అంటే 20 లక్షల మంది. ఆ 20 లక్షల మంది కింద ఉన్నారు, 120 మంది చెప్పండి పైన ఉన్నారు. ఈ 20 లక్షల మంది పండగ అడావుళ్ళు ఉన్నారు, ఆ 120 మంది పరిశుద్ధాత్మని సహవాసంలో ఉన్నారు. పరిశుద్ధాత్ముడు వచ్చాడు, పేతురు గారితో మాట్లాడించాడు. ఆ 20 లక్షల మందికి బోధపడేలా మిగిలిన వారు మాట్లాడుతుంటే ఎబ్రీలకి స్థానిక ఇశ్రాయేలుకి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ బోధపడేలాగా, ఇశ్రాయేలుకి అందరికీ బోధపడేలాగా పేతురు గారు ప్రసంగం చేశాడు. ఎప్పుడైతే ఆయన ఒక ప్రసంగం చేశాడో ఆ ప్రసంగం తాకిడికి 3,000 మంది మారిపోయారు. ఎంతమంది? మర్చిపోవద్దు, పేతురు పత్రిక ఏటో అర్థం అవడానికి కాస్త చరిత్ర తెలుసుకుంటున్నాం. ఎప్పుడైతే ఈ 3,000 మంది మారిపోయారో ఈ 3,000 మంది 4,000 మంది అయ్యారు, 4,000 మంది 5,000 మంది అయ్యారు, 5,000 మంది 6,000 మంది అయ్యారు. దినం శిష్యుల సంఖ్య పెరుగుతుంది. అయితే శిష్యుల సంఖ్య పెరిగే కొద్దీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే తెలుగులో సామెత ఉంటుంది, మంద ఎక్కువైతేనట మామూలు పలస కావాలి చాలా పలసగా అయిపోయింది. 4 ఉన్నప్పుడు బాగానే ఉన్నారు, 400 మంది ఉన్నప్పుడు బాగానే ఉన్నారు. ఆ 100 మంది 1000 మంది అయిన తర్వాత గొడవలు వచ్చినాయి. దేనికోసం గొడవలు వచ్చాయి? జాతి వైరం వచ్చింది, భాష వైరం వచ్చింది, ఇంకా ప్రాంతీయ వైరం వచ్చింది. ఇంకా స్త్రీలు ఎవరైతే ఉన్నారో విధవరాండ్లైన స్త్రీలను తక్కువ చూడడం మొదలెట్టారు. కాస్త మగదిక్కున్న కుటుంబాలకు మాత్రం పెద్దపీటలు వేశారు. పోయి గొడవలు ఎక్కడ వచ్చినాయి అంటే చెప్పుకోవడానికి సిగ్గు. ఆ పోయి గొడవలు ఎక్కడ వచ్చినాయి? భోజనాల దగ్గర వచ్చినాయి గొడవలు. ఎప్పుడు గొడవలు పెళ్ళిళ్ళు అయినా సంఘాల్లో అయినా గొడవలు ఎక్కడొస్తాయి? అదో జబ్బది. ఆ భోజనాల దగ్గర గొడవలు వస్తే ఆ భోజనాల దగ్గర గొడవలు వచ్చినప్పుడు దేవుడు ఏం చేసిందంటే కుదురంగా ఉండి సుఖంగా ఉండి వాక్యం వినరాని 3 పూట్ల వీళ్ళకి భోజనం బట్టి చక్కటి బాధ అనిపిస్తుంటే ఇలాంటి పనికిమాల గొడవలు పెట్టుకుంటున్న సంఘాన్ని ఏం చేశాడంటే చెదరగొట్టాడు. ఆ చెదరగొట్టడానికి దేవుడు చేసిన కార్యము స్తెఫను అనే ఒక వ్యక్తిని తెర మీద తీసుకొచ్చాడు. ఆ స్తెఫను నిలబడ్డాడు. ఆ స్తెఫను దేవుడు చనిపోవడానికి అవకాశం ఇచ్చాడు. ఆ స్తెఫను చంపడానికి వచ్చిన మత మోక ఎవరంటే అందులో ఒక మోకలో యాక్టివ్ మెంబర్ ఉన్నాడు, ఆయన పేరు సౌలు. ఆ సౌలు వచ్చి ఏం చేశారంటే తార్సులోంచి ఒక టీం వచ్చింది, పైనుంచి ఒక టీం వచ్చింది, రకరకాల టీంలు వచ్చారంటే ఈ టీమ్స్ అన్నీ కలిసి ఏమని అంటే ఈ స్తెఫను మీద పడిపోయారు. దారుణంగా స్తెఫను కొట్టారు. ఆ స్తెఫను రాళ్ళ చేత కొట్టిన తర్వాత స్తెఫను చనిపోయాడు. స్తెఫను సమాధి చేసి సంఘపు వారు స్తెఫను సమాధి చేసి వచ్చే లోపు మళ్ళీ పిడుగులాగా వినబడిన వార్త ఏంటంటే ఈసారి పిడుగులాగా వినబడిన వార్త ఎక్కడైతే ఇళ్లల్లో ప్రార్థనలు పెట్టుకుంటున్నారో ఆ ప్రార్థనలు పెట్టుకున్న ఆడవాళ్ళని మగవాళ్ళని కూడా బయటికి లాగేశారు. ఈ ప్రార్థనలు చెడగొట్టే ఈ ప్రయత్నం ఎవరు చేస్తున్నారంటే సౌలే. ఇటు గవర్నమెంట్కి ఇటు మతముఖకి మీడియేటర్గా పనిచేసేది ఈ సౌలే. ఈరోజు ఏరియాలో చాలా ఏరియాలో చర్చలు పడగొడుతున్నారని వింటున్నాం. అలా డోన్ గెలిపించుకున్నారు, మీరు ఏం చేస్తాం మరి? నన్ను ఎవడేమన్నా పర్లేదు, నేను ఉన్నదో చెప్తున్నాను నేను.
ఆ మతం అని లేదు, ఈ మతం అని లేదు, వారని లేదు, ఈరని లేదు అని చూడాల్సిన వాడికి చూడాల్సిన బుద్ధి నాయకులకు ఉండాలి. ఆ నాయకులకి ఆ బుద్ధి ఉండడం లేదంటే మీకు బుద్ధి లేదని నేను చెప్తున్నాను. నాకు టీడీపీతో సంబంధం లేదు, వైసీపీతో సంబంధం లేదు. నా సంబంధం అంతా నజరేడైన యేసు. ఆ యేసు మీద కాలెత్తిన ఎవడి కోసమని ఎలుగెత్తి మాట్లాడతాము. నేను సీరియస్గానే చెప్తున్నాను. ఆ రోజు జరుగుతున్న విషయం మీరు చూడండి, జరుగుతున్న సంగతి మీరు చూడండి. ఆ రోజు జరుగుతున్న ఘోరాతి ఘోరం, మతం తిరగబడింది. మతమూకల్లో ఉన్న ఇలాంటి మతోన్మాదులైన సౌలు తిరగబడ్డాడు. ఆ సౌలు తిరగబడ్డమే కాదు, ఈ సౌలు మతము తిరగబడుతుందన్న సమయానికి మరొక ప్రాబ్లం ఏమొచ్చిందంటే గవర్నమెంట్ తిరగబడింది. క్రైస్తవ్యానికి ఈరోజు కొత్త ఏం కాదు గవర్నమెంట్ వ్యతిరేకంగా నిలబడ్డం. ఇప్పటివరకు తమ్ముడు ఎగ్జాంపుల్ చెప్పాడు అనుకుంటా. ఈరోజు కొత్త ఏం కాదు, ఆ రోజు నుంచి కూడా గవర్నమెంట్ తిరగబడుతున్నా. ఎందుకు గవర్నమెంట్ తిరగబడుతుందంటే భయం. యేసుప్రభు పేరు చెప్తే భయం, ఆయన విశ్వాసం అంటే భయం. ఎందుకు యేసుప్రభుని ఒప్పుకోవడానికి భయం అంటే పాప జీవితం ఉన్న ఎవరికైనా యేసుప్రభు పేరు చెప్తే భయం. ఆ రోజు గవర్నమెంట్ నిలబడలేకపోయింది. యేసుప్రభు నమ్ముకుంటున్న ఈ క్రైస్తవుల మీద కూడా తిరగబడింది. ఇటు గవర్నమెంటు తిరగబడుతుంది, ఇటు మతము తిరగబడుతుంది, ఇటు మత నాయకులు సౌలు లాంటి వాళ్ళు తిరగబడుతున్నారు. వీళ్ళందరూ తిరగబడి ఏం చేశారంటే వీళ్ళని చెదరగొట్టడానికి స్టెఫను చనిపోయి ఇంకా సమాధి చేయబడి ఆ సమాధి కార్యక్రమం ఇంకా ఆరక మునిపే ఇంటింటా చొచ్చి స్త్రీలను పురుషులను బయటికి లాగి ఆ చర్చిలు పెట్టుకుంటున్నారన్న వాళ్ళందరినీ చాలా ప్రాబ్లం క్రియేట్ చేశారట. ఇంకా ఏం జరుగుతుందో ఆ తర్వాత మనం చూస్తుంటే మనకు అర్థమవుద్ది. ఎవరైతే ఈ సంఘాన్ని నడిపించే యాక్టివ్ మెంబర్స్ ఉన్నారో ఆ యాక్టివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో పేతుర్ని, యాకోబుని, యోహాన్ లాంటి వారిని స్వాధీనంలోకి తీసుకున్నారట. యాకోబుని తీసుకెళ్లారు. పబ్లిక్ అంతా చూస్తుండగా ఒక పనికి మళ్ళీ ఏ రోజు గవర్నర్ ఆడేం చేశాడంటే యాకోబుని చూస్తుండగా పండగ సీజన్లో పండగ జరుగుతున్నప్పుడు యాకోబు తల ఇలా పట్టుకుని కత్తి చేత నరికేశారట. ఎవరు ఆ యాకోబు అంటే యోహాను సువార్త రాశాడు కదా, ఆ యోహాను గారి యొక్క బ్రదరు. ఆ యోహాను గారి యొక్క సహోదరుని కత్తి చేత చంపేదంతా అపోస్తలుల గారిని ఉంటుంది, రెడ్డిగా చదవంటే. ఎప్పుడైతే ఈ కత్తి చేత చంపేస్తారో నెక్స్ట్ చంపేయడానికి ఎవరిని పట్టుకున్నారంటే ఆ నెక్స్ట్ చంపేయడానికి పేతురు గారిని లైన్లో పెట్టారు. ఎందుకు? నెక్స్ట్ పండగ డేకి పేతురుని వేసేద్దామని. స్టెఫనుని చంపేశారు, యాకోబుని చంపేశారు, ఇప్పుడు పేతురుని చంపేయబోతున్నారు. ఈ టైంలో సంఘం ఏమైందంటే చెదిరిపోయింది. సంఘం నిలబడలేకపోయింది, భయపడిపోయింది, పారిపోయింది. ఈ సంఘం ఎలా ఎప్పుడైతే భయపడి పరిగెట్టిందో, పరిగెట్టిన వారు అటో గుంపు పరిగెట్టారు, ఇటొక గుంపు పరిగెట్టారు. గుంపులు గుంపులుగా పారిపోయిన సంఘం ఎంత భయపడి పారిపోయిన విశ్వాసం మాత్రం చేతులతో పట్టుకుంది. ఆ చెదిరిపోయిన సంఘాన్ని భయపడకండి. యేసుప్రభు నమ్ముకున్న రోజే నాగిటి మీద చెయ్యేసి మనం వచ్చాం. ఇక చావో రేవో తేల్చుకోవడానికి మనం యేసుప్రభు నమ్ముకున్నాం. ప్రభుత్వాలు బెదిరిస్తే ఏమైంది, మతం బెదిరిస్తే ఏమైంది, మన మీద లేని నిందలేస్తే ఏమైంది, ఎంత ఏమి జరిగినా ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, అసలు జరిగేది ఒరిగేది ఏమి లేదు. మీరు ఏం భయపడకండి. బతుకుంటే ఆయనకి సాక్ష్యంగా ఉండండి, చనిపోతే ఆయనతో పాటు స్వాస్థ్యంలో ఉండండి. ఏం టెన్షన్ అవ్వాల్సిన పని లేదని ధైర్యం చెప్పడానికి రాయబడిన పత్రికే పేతురు పత్రిక. అంటే ఈ చెదిరిపోయిన సంఘానికి ధైర్యం చెప్పడానికి రాయబడిన పత్రిక ఈ పేతురు పత్రిక. అది మొదటి పత్రిక. ఆ పత్రిక రాస్తూ అంటున్నాడు, కట్టువారు వాక్యానికి అవిధేయులే త్రొట్టిల్లుచున్నారు గనక దానికే వారు నియమింపబడిరి. ప్రశ్న, ఇంతకీ కట్టేవాళ్ళు ఎవరు? ఆ కట్టేవారెవరో తెలిస్తే ఎంతకాలం ఎందుకు తొట్టిల్లిపోయారు? ఆ కట్టిన వారు తొట్టిల్లిపోయారట. తొట్టిల్లిపోయిన వారు వాక్యానికి అవిధేయులైపోయారట. వాళ్ళు పోయారు కనుక ఆ ప్లేస్లోకి ఎవరు వచ్చారట? నువ్వు నేను వచ్చామంట. అక్కడ రాస్తున్నాడు చూడండి, ఏమని రాస్తున్నాడు? అయితే మీరు వాళ్ళు పోయారు కనుక మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మేము పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. ఏం చెప్తున్నాడండి? ఎవరో ఉండేవారు, వాళ్ళు నిలబడలేకపోయారు. ఆ నిలబడలేని స్థానంలోనికి గుణాతిశయములు ప్రచురం చేయడానికి మనల్ని పిలిచాడట. కొంతసేపు ఏం అర్థమవుతుంది, అర్థమైపోయినా అర్థమయ్యేట్టు చూడండి, కానీ కొంతసేపే కానీ అర్థమవుతుంది. అయితే
ఏం రాస్తున్నాడు ఇక్కడ పేతురు గారు ఈ మాట చెప్తున్నప్పుడు? ఈ మాట పేతురు గారు చెప్పడానికి కారణం ఇది పేతురు గారి మాట కాదు. మరి ఎవరు చెప్పారు ఈ మాట అంతకు ముందంటే? చరిత్రలో మోసే చెప్పాడు ఈ మాట. మోసేకి ఎవరు చెప్పారంటే దేవుడు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు ఒకసారి చూద్దామా? జాగ్రత్తగా చూడండి. ఒక అరగంట తర్వాత మళ్ళీ ఇక్కడికి వద్దాం. నిర్గమాకాండము 19వ అధ్యాయం, నిర్గమాకాండము 19వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. నేను ఐగుప్తీయులకి ఏమి చేసితునో మిమ్మల్ని గెద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూసితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుదుము. బాగా వినండి, ఏదో చెప్తున్నాడు చూడండి. నిర్గమాకాండం ఈ మాట అంటే నిర్గమాకాండంలో ఈ మాట రాయబడే సమయానికి ఇశ్రాయేలు పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్న వైనాన్ని బయట పెడుతున్నాడు. ఏం జరుగుతుంది ఈ విషయాన్ని అంటే ఇప్పుడు మనం చదువుతున్నాం, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనం. ఇందాక ఎక్కడ చదివే పదం ఎక్కడ? పేతురు పత్రికలో. అంటే పేతురు గారు చెప్పిన మాట ఎక్కడదన్నమాట? నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో అన్నమాట. అంటే 19వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాటే పేతురు గారు ఉటంకిస్తున్నారు. అంటే పేతురు గారు ఎంతగా మాట ఉటంకిస్తున్నాడు ఇది మనకు తెలియాలి అంటే ఇక్కడ కాస్త చరిత్ర తెలియాలి. చరిత్ర ఏంటంటే జాగ్రత్తగా చూడండి. ఈ నిర్గమాకాండం 19వ అధ్యాయం రాసే సమయానికి ఇశ్రాయేలీల కోసం మాట్లాడితే ఏమంటాడంటే గెద్దరెక్కల మీదకి తీసుకుని వచ్చినట్టు మిమ్మల్ని తీసుకొచ్చా అన్నాడట. గెద్దరెక్కల మీద తీసుకురావడం ఏంటి అంటే ఇశ్రాయేల్ ఇంతగా ఎక్కడున్నారు? ఇక్కడ చేస్తున్నా చూడండి. సమస్త భూమి నాదే, సమస్త దేశాలు నావే. మరి సమస్త భూమి నీదే అయినప్పుడు, సమస్త దేశాలు నీదే అయినప్పుడు భారతదేశము, నేపాల్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అరబ్ దేశాలు పైకి వెళ్ళిపోతే ఇరాన్, ఇరాక్ ఏవైతే దేశంలో ఇంకా పైకి పోతే అటు వెస్టర్న్ కల్చర్, ఇంకా పోతే ఆ రష్యా లేదా యూరప్ ఖండం, ఇంకా పక్కకు పోతే చీకటి ఖండమైన ఆఫ్రికా, ఇన్ని దేశాలు ఈయనయే అయినప్పుడు ప్రపంచంలో ఉన్న ఇశ్రాయేలీల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? చాలా మంది ఏమంటారంటే అబ్రాహాముకి మాట ఇచ్చాడు అంటే అబ్రాహాముకి ఎందుకు మాట ఇచ్చాడు? అసలు ఏం జరుగుతుంది? ఈ మాటని పేతురు గారు ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఈ మాట ఈ రాత్రి మనం ఎందుకు ఎట్టినాం? ఇదంతా మనకెందుకు తెలియాలో మనకు తెలిస్తే రేపటి నుంచి ఎలా బతకాలో మనకు అర్థం అవుద్ది. దేవుడు మన గుడారాల్లో ఏ తెగులు రాకుండా దేవుడు మనల్ని కాపాడాలి అంటే దేవుడు మన మీద, మన భుజాల మీద ఎలాంటి బాధ్యత పెట్టాడో మనకు తెలియాలి. ఇది తెలియకే ఈ బైబిల్ పట్టుకునే సాక్ష్యాలు పేరు మీద సోది చెబుతున్నారు, ఎట్టకారం మాటలు చెప్తున్నారు, బయట నవ్వుకునేలా చేస్తున్నారు. పులిపేట్ల మీద నిలబడినలు కూడా ఏవో నాశరకమైన పేలమైన గాలి మాటలు, బరువు లేని మాటలు, బాధ్యత లేని మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఈ రాయబడిన హిస్టరీ మర్చిపోయారో మరి ఆ హిస్టరీ తెలియదో నాకు తెలియదు, కానీ ఈ విషయం అయితే పక్కా అందరికీ తెలియాలి. ఏం రాస్తున్నాడు? చాలా దేశాలు ఉన్నాయి, దేశాల్లో జనాలు ఉన్నాయి, సంస్కృతులు ఉన్నాయి. ఇవన్నీ ఉండగా ప్రశ్న అడుగుతున్నాను, ఇశ్రాయేల్ ఎందుకు ఎంపిక చేసుకోవడం మనకు తెలియాలి. చరిత్ర ఆదాము దగ్గర నుంచి స్టోరీ మారిపోయింది మనకు తెలుసు. ఆదాము తర్వాత దేవుడు ఎంపిక చేసుకున్న వ్యక్తి నోవహు, నోవహు తర్వాత దేవుడు ఎంపిక చేసుకున్న వ్యక్తి అబ్రహాం. అబ్రహాంకు దేవుడు మాట ఇచ్చేమన్నాడంటే నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని చెప్పండి ఆశీర్వదిస్తా. ఎందుకు నీ సంతానం ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తా అంటే కొంచెం చరిత్ర మనం వెనక్కి వెళ్తే ఐగుప్తిలో సుమారు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలు.
430 సంవత్సరాల బానిసలుగా ఉన్న వీళ్ళు ఈ 430 సంవత్సరాల బానిసలుగా ఉంటే ఆ 430 సంవత్సరాల్లో ప్రార్థన చేశారు. దేవా, అబ్రహాముకు మాట ఇచ్చిన దేవా, ఇస్సాకుకు మాట ఇచ్చిన దేవా, యాకోబుకు మాట ఇచ్చిన దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. ఏమని మాట ఇచ్చావు? మా అయ్యలకి ఒక స్వాస్యముకు ఒక దేశాన్ని ఇచ్చావే, ఆ దేశంలో మమ్మల్ని నిలబెట్టి ప్రపంచ దేశాలను దీవిస్తానన్నావే, ఆ వాగ్దానము జ్ఞాపకం చేసుకో ప్రభువా. దేవుడు అనుకున్న సమయానికి కాలం సంపూర్ణమైనప్పుడు జ్ఞాపకం చేసుకుని ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి 10 తెగుళ్ళ చేత ఐగుప్తికి బుద్ధి చెప్పాడు. ఐగుప్తికి 10 తెగుళ్ళ చేత ఎందుకు బుద్ధి చెప్పాడు గుర్తుపెట్టుకోండి. ఐగుప్తి చేత వాళ్ళకి బుద్ధి చెప్పిన కారణం మీకు తెలుసు. వాళ్ళు సూర్యుని మొక్కారు. ఎందుకు? వాళ్ళ బాగా వినండి. సూర్యుని మొక్కారు, నదులను మొక్కారు, చంద్రుడు మొక్కారు, గుట్టలు మొక్కారు, చెట్లు మొక్కారు, కనబడిన ప్రతి దాన్ని మొక్కారు, పంటను మొక్కారు, భూమిని మొక్కారు. ఈ రోజుకి మొక్కుతున్నారు. ఎందుకు ఇలా మొక్కుతున్నారంటే మీకు చరిత్ర తెలియాలి. ఆదాము తర్వాత జనాంగ ఉత్పత్తి జరిగారు. తలకాయలే చెడిపోయే కనుక ఇంక తోకలు కుదురుగా ఉన్నాయా? అల్లాడేసే మొత్తానికి. తలకాయలు ఎవరు? ఆదాము, అవ్వ. ఆదామవ్వ ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యారో వాళ్ళు డిస్టర్బెన్స్ అయిన తర్వాత వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడా డిస్టర్బెన్స్ అయిన నేచర్తోనే పుట్టారు. ఆదాము స్వభావాలతో ఎప్పుడైతే పుట్టారో ఈ పుట్టిన వారు ఏమయ్యారో మనకు తెలుసు. ఆ జలప్రలయం వచ్చే సమయానికి వారు నేరాలు చేయడంలో పెట్టరేగిపోయారు. ఒక్కొక్కడు ఒక్కొక్క పని చేస్తున్నారా? ఒకడు అంటున్నాడు, కయ్యేనుగాడి చేసిన తప్పే పరమ ఘోరమైన తప్పు తమ్ముని చంపడం. ఆ కయ్యేనుగాడిని చంపడానికి మరొకడు లేచాడట. ఈ కయ్యేని చేసిందే ఘోరం అనుకుంటే కయ్యేని టైంలో లేచిన మరొకటి అంటే లెమెకు. వాడేం చేశాడట? వాడు బహుమంది భార్యలు కలిగి అన్నాడట. భార్యల దగ్గరికి పోయి ఎదవ సోది కబుర్లు చెప్తుంట. ఆ సోది కబుర్లు ఏంటంటే, ఓ ఆదా, ఓ శీల, ఒకడు ఏదో నన్ను అన్నాడు, అందుకు నేను ఏం చేశానంటే ఆ ఎదవని చంపేశాను అన్నాడట. అంటే వీడు చంపిన దాన్ని గొప్ప చెప్పుకుంటున్నాడు, భార్యల దగ్గర గొప్ప చెప్తానంటే నేరాన్ని కూడా గొప్పలు చెప్పుకునే రోజులు ఎప్పుడైతే వచ్చాయో దేవుడు ఆ రోజు పనిష్మెంట్ ఇచ్చాడు. ఆ పనిష్మెంట్ ఇచ్చిన గొడవ ఏంటి మీకు తెలుసు? జలప్రలయం తెచ్చి నేల మొలకలతో సహా చెప్పండి తుడిచేశాడు. ఎప్పుడైతే నేల మొలకలతో సహా దేవుడు తుడిచేశాడో ఈ తుడిచివేయబడిన తర్వాత మీరు ఇంకా గమనించండి, నోవహు అనే కుటుంబాన్ని అరారాతు కొండల మీద ఆపాడు. ఆ అరారాతు కొండల మీద వాడు ఆగితే అక్కడి నుంచి కింద కొండల కింద దిగితే ఆ కిందకి స్నోప్ గ్రౌండ్లోకి వచ్చారు. ఆ కిందకి వచ్చగలిగితే చిత్తడి నేల తగిలింది. ఆ చిత్తడి నేల 2 నదుల మధ్య నాగరికత. ఆ 2 నదుల మధ్య నాగరికతనే ప్రపంచ మొట్టమొదటి నాగరికత అంటారు. ఆ నాగరికత పేరు మెసొపొటేమియా నాగరికత. ఇది కావాలంటే వరల్డ్ లిస్ట్లో కూడా ఉంటే చదవండి. ఆ మెసొపొటేమియా నాగరికతలో ఉంటే ఆ నాగరికతలో ఉండే సమయానికి బాగా వినండి, అక్కడికి వచ్చే సమయానికి నోవహు పిల్లలకు 3 పిల్లలు అంటే 3 కొడుకులు 3 కోడళ్ళు. వాళ్ళు ముగ్గురు అంటే 6, వీళ్ళిద్దరు మొత్తం మీద 8 కిందకి దిగి ఈ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత వారికి పిల్లలు పుట్టి ఆ పిల్లలంతా పుట్టి మళ్ళీ ఎలా తయారంటే ఒక నియంత పరిపాలన కిందకు వచ్చేసారు. ఆ నియంతల పరిపాలన ఎవరంటే అందులో యాక్టివ్ మెంబర్ ఎవడు? నిమ్రోద్. వీడు ఎప్పుడైతే ఈయన నియంత పరిపాలన చేస్తున్నాడో ఈడు భయంకరమైన నియంత పరిపాలన చేస్తున్న సమయానికి జరుగుతున్న సంగతి ఏంటంటే జనాలు మళ్ళీ దేవుడి మీద తిరగబడుతున్నారు. దేవుడు ఏమో ప్రపంచ దేశాలకు పోయి అంటే యావత్తు భూమిని నిండించాలన్న దేవుని చిత్తమైతే వీళ్ళు యావత్తు భూమిని నిండించకుండా ఏం చేస్తున్నారట? ఓ గోపురం కట్టి చుట్టూ ఊరు కట్టుకుని ఆ పట్టణాల్లో వీళ్ళు నివసిస్తూ చుట్టూ ఊరు కట్టుకుని పట్టణాల్లో నివసిస్తున్న వీళ్ళు మధ్యలో గోపురం కట్టారు. ఎందుకు గోపురం కట్టారు? మధ్యలో గోపురం మీకు తెలియాలి. ఎందుకు గోపురం కట్టారంటే చుట్టూ ఇల్లు కట్టారంటే ఇళ్ళలో ఎవరు ఉంటారు? మనుషులు ఉంటారు. మరి మధ్యలో గోపురం కట్టారంటే బాబేలు గోపురం కట్టారంటే గోపురం ఎవరు కట్టారు చెప్పండి? దేవుడు గట్ట. బాగా వినండి, ఆ గోపురంలో మనుషులు ఉండడానికి కాదు. బాబేలు గోపురానికి మరొక పదం ఉంది, జిగ్రాడ్. జిగ్రాడ్ యొక్క మూలస్ట్రీ ఏంటో తెలుసా? పైన ఒక తలుపు పెడతారు. బాబేలు అనడానికి మరొక అర్థం ఏంటి చెప్పిన? దేవుని ముఖద్వారము అని అర్థం. తారుమారే కాదు, ముఖద్వారం అంటే దేవుడు అలా దిగొచ్చట. ఆ పైనుంచి దిగి ఆ తలుపు తీసుకుని ఆ మెట్ల మించి ఇలా దిగొచ్చి ఈ కింద ఇళ్ళలో చుట్టూ కట్టుకున్నాక గుడి చుట్టూ ఈ గుడి చుట్టూ ఇల్లు కట్టుకుని ఇల్లు అన్నీ దీవించేసి ఇలా పంట సంతానం అన్నీ దీవించేసి మళ్ళీ ఇలా మెట్లెక్కి ఆ తలుపు తీసుకుని పోతాడట. అందుకే మీరు చూడండి, ప్రధానమైన గుళ్ళు ఎప్పుడు ఊరు మధ్యలో ఉంటే మీరు ఎప్పుడైనా చూసారు లేదు? ఎక్కడిది హిస్టరీ? మీరు చూడండి, గుడి చుట్టూ ఊర్లు ఉంటాయి. మరో విషయం చెప్పనా, గుడి ఎక్కడ ఉంటుందో రాజుగారి ఇల్లు కూడా అక్కడే ఉంటుంది. మీరు చూడండి, ఎందుకు? దేవుడితో ఈక్వల్ ఎవరు చేస్తారు ఆ రోజుల్లో?
రాజు. దేవుడు తర్వాత రాజు. రాజు తర్వాత ఎవరైతే భూపతుల తర్వాత సైన్యాధిపతులు. ఇలా ఇలాంటి కేటగిరీ లీడర్స్ని సొసైటీలు, ఇవన్నీ ఇప్పుడు చెప్పడం కావద్దు కానీ సరే. ఏదైతే ఉందో ఈ మధ్యలో గోపురం కట్టారట. అందుకే స్టెప్ బై స్టెప్ ఏ గోపురం చూడండి, ఆ పైన కట్టిన కానీ కింద కట్టిన కానీ పైన ఒక తలుపు పెడతారు. ఎప్పుడైనా మీరు చూడండి, గమ్మత్తడి చెప్పనా, వాళ్ళందరూ చివరికి కట్టి బాబేలు గోపురం దగ్గర నుంచి పైన తలుపు పెట్టారు. మనోళ్ళు కూడా సేమాల గుడి కట్టి సూది కట్టి, ఎప్పుడైనా గుళ్ళు చూసారు, సూది గట్టి పైన తలుపు పెడతారు. మనోళ్ళు కూడా సూది కట్టి తలుపు పెట్టలేదు కానీ మధ్యలో గంట పెట్టారు. నేను అడుగుతున్నాను, ఎవరివి చరిత్రలన్నీ? నిమ్రోదివి. ఇంకా చెప్తున్నా, ఇప్పుడు ప్రజెంట్ లెంట జరుగుతుంది. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పడం కూడా యూట్యూబ్లో చూడండి. ప్రజెంట్ లెంట జరుగుతుంది. ఈ లెంట కార్యక్రమానికి నిమ్రోది గాడికి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యాంశాలు మరోసారి ఉన్నాయి. ఇదంతే హిస్టరీ. వీలైతే వినండి తర్వాత. అయితే ఆ తర్వాత వాళ్ళు చేసిన పని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని తారుమారు చేసి చెదరగొట్టాడు. ఈ చెదిరిపోయిన వాళ్ళు ఏమైపోయారంటే నదులకి, చెట్లకి, పొదలకి, గుట్లకి, సముద్రాలకి ఎప్పుడైతే వీళ్ళు చెదిరిపోయిన వాళ్ళల్లా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ మనసు ఎప్పుడో దేవుడిని ఎదుగుతుంది. అందుకే మనుష్యుడు తడువులాడ ఆయన కనుగొందురేమో అనే పదం ఉంటుంది బైబిల్లో. మీరు చదివారా? దేవుణ్ణి తడువులాడి కనుగొందురేమో అంటే ఈ హృదయం ఎవరిని ఎదుగుతుంది అన్నమాట? దేవుణ్ణి. అంటే ఈ హృదయం దేవుడినే కాదు, ఒక సుపీరియారిటీని ఎదుగుతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ సుపీరియారిటీని ఎదుగుతుంది కనుకే దేవుణ్ణి ఎదిగితే సరే, కానీ ఈ హృదయం ఏదో ఒక సుప్రీంని ఎదుగుతుంది. ఆ సుప్రీం దొరకలేదనుకోండి, మన మనుషులమై ఉండి మరొక మనుషులకు ఫ్యాన్స్ అవుతున్నామా? ఎందుకు అవుతున్నాం? ఆడికి తల ఉంది, మనకి తల ఉంది. వాడి బాగా వినండి, వాడికి చేతులు ఉన్నాయి, మనకి చేతులు ఉన్నాయి. కానీ తెర మీద ఉన్న హీరోలందరికీ మనం ఎందుకు ఫ్యాన్స్ అవుతున్నాం? మన హృదయానికి ఉండే జబ్బేటంటే ఏదో ఒక దాన్ని అవమానించకపోతే ఆ హృదయం ఉండలేదు. అది ఏదో ఒక దాన్ని అభిమానించాలి, ఆరాధించాలి. అందుకే ఈ హృదయం ఆరాధన కోరుకుంటుంది. అంటే వస్తువునైనా ఆరాధించాలి, వ్యక్తినైనా ఆరాధించాలి, లవర్నైనా ఆలోచించాలి, ఎవరో ఒకరిని ఆరాధించాలి. ఆరాధించకపోతే గుండె తట్టుకోలేదు. అందుకే ఆరాధన స్థలంలో ఎవరో ఒకరిని పెట్టాలి. ఆ రోజుల్లో మనుషులు ఆరాధించడానికి దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు మాట్లాడడం మానేశాడు వెళ్తే. ఎందుకంటే పాపం చేసే కొలితే దేవుడు ఈ సమాజానికి ఏమయ్యాడు చెప్పండి? దూరం జరిగాడు. పాపం చేసే కొలితే దేవుడు మాట్లాడడం ఎప్పుడైతే తగ్గించాడు, దేవుడు మాట్లాడకపోయేసరికి వీళ్ళు ఏం చేశారంటే చెట్లకు మొక్కారు, పొట్లకు మొక్కారు. ఇంకేమన్నారంటే ఇక దేవుడు అంటే ఏముంది, ఇక ఉదయాన్నే మనకి వెలిగిస్తున్నాడు కనుక ఈ సూర్యుడే దేవుడు అన్నారు. మనం ఈ నది వల్ల బతుకుతున్నాం కనుక ఈ నదే దేవుడు అన్నారు. ఈ భూమి వల్ల బతుకుతున్నాం కనుక భూమే దేవుడు అన్నారు. ఎక్కడ ఏది కనబడితే దాన్ని ఏం చేశారంటే చెట్ని, రాళ్ళని, రప్పల్ని, గొట్టల్ని, నదుల్ని, ప్రతి దాన్ని ఆ మెసొపొతేమియా నాగరికత విడిపోయిన తర్వాత దేవుడు ఇదే అని మొక్కడం ప్రారంభించాడు. అంటే వీళ్ళ దేవుని పిల్లలే, నోవహు పిల్లలే. కానీ వీళ్ళకి దేవుడు మాట్లాడకపోయేసరికి చెదిరిపోయి ఏం చేశారు? ఈ ప్రపంచకు చెదిరిపోయిన వీళ్ళు ఆకారాలకి మొక్కడం స్టార్ట్ చేశారు. మళ్ళీ దేవుడు వీళ్ళతో కనెక్ట్ అవ్వాలనుకుంటే నేను నిజ దేవుడు నేను అని వీళ్ళకి పరిచయం చేసుకోవడానికి వీళ్ళు ఒక్కరైనా తినంగున్నారా? లేరు. మళ్ళీ వీళ్ళతో కనెక్ట్ అవ్వడానికి దేవుడు చేసిన ప్లాన్ ఏంటంటే, ఇది అనాది సంకల్పంలోనే ఆయన ప్లాన్ ఏంటంటే, ఈ ప్రపంచ దేశాలతో మాట్లాడాలి అంటే నాకు రెఫరెన్స్కి ఒక జనం కావాలి, నాకు రిప్రజెంట్కి ఒక జనం కావాలి. ఎవరు? అబ్రహాం యొక్క పిల్లలు. ఈ అబ్రహాం పిల్లల ద్వారా దేవుడు ఏం చేశాడంటే మిమ్మల్ని నిలబెట్టి అసలు దేవుడి మీద ఆనుకుంటే బతుకులు ఎలా ఉంటాయి మిమ్మల్ని చూపిస్తూ మళ్ళీ ప్రపంచ దేశాలని నా వైపుకి చెప్పండి తిప్పుకుంటాను. అందుకు నాకు కావలసిన వారధి ఎవరంటే రాజులైన యాజకులుగా, రాజ్యముగాను యాజకులుగాను ఉండడానికి ఎవరిని పిలిచాడట? ఇశ్రాయేల్ని పిలిచాడట. ఎప్పుడైతే ఇశ్రాయేల్ని పిలిచాడు, జాగ్రత్తగా వినండి. ఈ ఇశ్రాయేల్ని పిలిచి దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో జాగ్రత్తగా వినండి, అక్కడ రాస్తున్నారు చూడండి. నేను ఐగుప్తీయులకి ఏమి చేసితునో మిమ్మల్ని గెద్ద రెక్కల మీదకి మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూశారు. ఏం చేశాను? ఐగుప్తీని, ఫరో అధికారాన్ని గడగడలాడించేశాను. ఏం చేశాను? ఐగుప్తీలకి ఫరో తొలి సంతానాన్ని చంపేశాను. ఎందుకు ఫరో తొలి సంతానం చంపావంటే వారు 9 మంది దేవతలు, గుర్తుపెట్టుకోండి, 9 మంది దేవీ దేవతలు ఉంటే 10వ దేవుడు ఎవరో తెలుసా? ఫరో సంతానాన్ని ఎందుకు చంపాడు తెలుసా? మీ దేవుడు అనుకుంటున్న ఫరో కూడా తన కొడుకులు చచ్చిపోతే ఏమీ చెయ్యలేడని ఐగుప్తీలకి, ఇశ్రాయేలుకి తెలియాలి.
సూర్యుడు దేవుడు అన్నాడు, సూర్యుడిని నలుపు చేసేసాడు. నది దేవుడు అన్నారు, నదిని ఎరిపెక్కించేశాడు. భూమి దేవుడు అన్నాడు, మిడతల చేత గజగజలాడించేశాడు. వర్షం దేవుడు అన్నాడు, వరగండ్లుగా మార్చాడు. అంటే వీళ్ళకి ఏమర్థమవుతుంది అంటే, మన దేవుళ్ళు అనుకున్న దేవతలు అనుకున్నవే మన మీద తిరగబడుతున్నాయంటే, ఇంతకీ సూర్యుడిని ఆపేస్తున్నా మోసేకి శక్తి ఎక్కడిది? నదిని ఆర్పేస్తున్నా మోసేకి శక్తి ఎక్కడిది? ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తున్న ఈ మోసేకి శక్తి ఎక్కడదన్న సంగతి ఇశ్రాయేలుకి ఐగుప్తీలకి స్ట్రైక్ అవ్వాలి. ఇంతకీ మోసేకి శక్తి ఉందా? మోసే వెనకాల ఏమన్నా శక్తి ఉందన్న సంగతి ఐగుప్తి గవర్నమెంట్కి తెలియాలని దేవుడు తెలియచేశాడు. ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైందో, వాళ్ళకి అర్థమైన తర్వాత దేవుడు ఏం చేశాడట? గెద్దరెక్కల మీద తెచ్చినట్టు. ఎవరిని? బాగా వినాలి. బైబిల్ ఏంటో, క్రీస్తు ఏంటో, ఎందుకు పేతురు అలా రాస్తున్నాడో, మన కుటుంబాలు, మన పిల్లలు ఎందుకు వర్దెలకుండా మన ప్రార్థనలు ఆలస్యం అవుతున్నాయో మనకి తెలియాలి. క్రిస్టియానిటీ అంటే పాటలు పెట్టుకుని వరుస పేరు మీద ఎగరడం కాదు. ఎందుకంటే ఈ మధ్య జరిగింది, ఇక్కడ నేను చూశాను. క్రిస్టియానిటీ అంటే మరి చెప్తాను, క్రిస్టియానిటీ అంటే కచ్చీపులు తిప్పడం కాదు, సొక్కాలు తిప్పడం కాదు, ఆడోళ్ళు మగోళ్ళు చేతులు పెట్టుకుని, మళ్ళీ చెప్తున్నాను, ఈ సంబరాల్లో ఉన్న డ్యాన్సులు వేయడం కాదు. ఇది ఊరేగింపులో జరిగే కార్యక్రమం. ఊరేగింపు వాతావరణం ఆరాధన అవ్వదు. ఇందాక వస్తుంటే అక్కడ ఏదో ఫెస్టివల్ జరుగుతుంది, అక్కడ ఏదిక మీద పాటలు పాడుతున్నారు. ఇక్కడ ఎదురు జరుగుతుంది ఏదో ఊరు, అక్కడ ఏదిక మీద పాటలు పాడుతున్నారు. ఒక లేడీస్ సింగర్ ఉంది, ఒక బాయ్ ఉన్నాడు, ఒక నలుగురు వాళ్ళు ఉన్నారు, నలుగురు ఏళ్ళు ఉన్నారు. అందరూ కలిసి పాటలు పాడి చిన్న చిన్న స్టెప్పులు వేస్తుంటే కిందోళ్ళు కూడా డ్యాన్స్ వేస్తున్నారు. సేమ్ వాతావరణం. మన క్రిస్టియానిటీకి ఈ జబ్బు వచ్చింది. ఇది క్రిస్టియానిటీయా? ఇది సంఘమా అని అడుగుతున్నాను. డ్యాన్స్లు వేయడం సంఘమా? సొక్కాలు ఎప్పుడో సంఘమా? ఆడపిల్లలు మగపిల్లలు పట్టుకుని ఆలోటు ఇక్కడ నిలబడి పాట పాడితే మీరు రింగులుగా నిలబడి ఊగేయడం ఆరాధన. ఇంతకు నడుతున్నాను. నిలబడినోడికి బైబిల్ తెలియదు, కూర్చున్నవాడికి బైబిల్ తెలియదు. నడుతున్నాను. పిలిచినోడికి తెలియదు గనకే ఈ ఎగురుల వాతావరణం, ఊరేగింపు వాతావరణం మనకే వచ్చేసింది. తెలియదని ఎంత పదం కట్టడం తెలుసా? ఈ సబ్జెక్ట్ ఏంటో ఈరోజు మీకు అర్థమైతే ఇది మన లెగసీ అని మనకు అర్థం అవుతుంది. ఇందుకే ఏం జరుగుతుంది? పిలిచినవాడు గెద్దరెక్కల మీద, గెద్దంటే ఫ్లైట్లో తీసుకొచ్చని ఇశ్రాయేలులారా మిమ్మల్ని. నిజానికి ఏ దేశానికన్నా స్వతంత్రం రావాలి అంటే దేశంలో నెత్తురు కారితే గాని స్వతంత్రాలు వచ్చాయా? మిమ్మల్ని అడిగితే చెప్పండి, ఏ దేశ చరిత్ర అయినా, ఏ దేశ స్వతంత్ర చరిత్ర అయినా వాటికి ఫ్రీడమ్ వచ్చిందంటే ఫ్రీడమ్ వెనకాల రక్తం కారిందా లేదా? కారింది. మన దేశానికి స్వతంత్రం రావాలి అంటే అతివాదులు, మితవాదులు ఫైట్ చేస్తే గాని వచ్చిందా? రాలేదు. అతివాదులు అంటే ఎవరు? వాదించేవారు. మితవాదులు అంటే ఎవరు? మా దేశాన్ని మాకు ఇచ్చేయండి అని వాళ్ళని బతిమాలుకునేవారు. బతిమాలే జాబితాలో గాంధీ గారు ఉన్నారు, ఎదిరించే జాబితాలో చంద్రబోస్ గారు ఉన్నారు. మితవాదులు ఏమంటారు గుర్తుపెట్టి, మితవాదులు ఏమంటారంటే, అయ్యా భూమి మాది, కష్టం మాది, మా భూభామేకి వచ్చారు, దయచేసి మా భూమిని మాకు ఇచ్చిండి అని బతిమాలుకుని ఉప్పు సత్యాగ్రహాలు చేసిన వారిని మితవాదులు అంటే మితంగా మాట్లాడతారు. అతివాదులు అంటే ఎవరో తెలుసా? భూమి మాదిరా, కష్టం మాదిరా, అంతా మాదిరా, ప్రజలు మేమరా, మా భూభాగాలు మీకు వచ్చి మీ పత్రాలు ఏంట్రా అని నిలదీసి రొమ్మిరిసి ముందుకెళ్ళే వారినే అతివాదులు అంటారు. గమ్మత్తని చెప్పిన, అతివాదులు చనిపోయారు, చెప్పండి, మితవాదులు చనిపోయారు. వీళ్ళు చనిపోతే కానీ దేశానికి స్వతంత్రం వచ్చిందా? రాలేదు. మీరు ఏ దేశ చరిత్ర అయినా చూడండి, అమెరికాకైనా, బ్రిటిష్ కింద ఉన్న ఏ దేశానికైనా, ఏ రాజ్యాల కింద ఉన్న ఏ ప్రభుత్వాలకైనా మీరు చూడండి, వాళ్ళు ఎంతో కొంత మంచోళ్ళు, ఎదిరించిన వారు, అటు ఇటున్న వారు చనిపోతే కానీ దేశాలకు స్వతంత్రాలు వచ్చాయా? రాలేదు. ఈ పాయింట్ మీకు అర్థమైతే ప్రపంచంలో ఏ దేశానికి రాని స్వతంత్రం, ఏ దేశానికి రాని ఇంత చక్కటి స్వతంత్రం ఇజ్రాయెల్ దేశానికి వచ్చిందంట. ఎలా వచ్చింది? ఐగుప్తి నుంచి ఎలా వచ్చిందో చూడండి. ఐగుప్తిలో వాళ్ళు ఉన్నారు, 430 సంవత్సరాలు బానిసలుకుంటే, ఆ 430 సంవత్సరాలు బానిసలుకున్న వీళ్ళ ఫైట్ చేయలేదు, యుద్ధం చేయలేదు, ఎలాంటి ఘోరాలు లేవు, కత్తి లేదు, సుత్తు లేదు, కర్ర లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి స్వతంత్రం వచ్చిందంటే ఒకటే, వాళ్ళు ఏం చేస్తే స్వతంత్రం వచ్చింది తెలుసా? ఒక పండగ చేసుకుని
రాత్రికి రాత్రి పాటలు పాడుకుంటే వాళ్ళకి స్వతంత్రం వచ్చేసింది. ఏంటి ఆ పండగ ఏంటి చెప్పండి? ఆ పండగ పేరు పస్కా. ఆ పాట పేరు పస్కా పాటలు. అంటే పస్కా పండగ చేసుకునే పాటలు పాడుకుంటే వాళ్ళకి స్వతంత్రం వచ్చేసింది. అడుగుతున్నాను, ఇశ్రాయేలీలు ఎవరైనా, మళ్ళీ అడుగుతున్నాను, ఇశ్రాయేలీలు ఎవరైనా యుద్ధం చేశారా? లేదు. ఫరో రథాన్ని నీటి మట్టం చేసింది ఎవరు చెప్పండి? దేవుడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ఎవరు చెప్పండి? దేవుడు. అంటే వీళ్ళ ఇసుక వీళ్ళ అరికాలకు కూడా అంటకూడదని ఎబ్రీ పత్రికలో ఉంటుంది, ఇంటికి వెళ్ళి చదవండి. పొడి నేల మీద నడిచిపోయారట. ఏ నేల మీద? పొడి నేల మీద. వీళ్ళ పొడి నేల మీద బయటికి తీసుకొచ్చి వీళ్ళ బట్ట మాయకుండా, చెప్పులు అరగకుండా, సొమ్మ జల్లకుండా, బండల బద్దలు చేసి నదులంత విస్తారమైన నీళ్ళు ఇచ్చి, ఆహారం అంటే ఆకాశం నుంచి మన్నా కురిపించి, వీళ్ళకి గొప్ప ఆహారంతో తులదిగుతూ చెమంట కూడా పట్టకుండా వీళ్ళని ఇలా నడిపించుకుని, గెద్ద రెక్కల అంటే ఒక గెద్ద తన పిల్లల్ని రెక్కల మీదకి ఎక్కించుకుని తీసుకొచ్చి సేఫ్టీగా ఎలాగైతే ల్యాండ్ అవుద్దో, మీకు కూడా చెమట పట్టకుండా అంత బాగా మిమ్మల్ని అరణ్యంలోకి తీసుకొచ్చాను. గమ్మత్తు తెలుసా? ఎందుకు తీసుకొచ్చాను? మాంసం కూర వండుకుని తినేసి పడుకుంటారని కాదు. ఎందుకు తీసుకొచ్చాడు రాస్తున్నాడు చూడండి. ఎందుకు తీసుకొచ్చాడో చెప్తున్నాడు. నేను ఐగుప్తీలకి ఏమి చేసితునో మిమ్మల్ని గెద్ద రెక్కల మీదకి మోపి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నా మీరు చూసిద్రి. కాగా ఏంటట? కాగా అంటే నేను ఎందుకింత ఘనకార్యం మీకు చేశాను. కాగా. కాగా అంటే ఏదో చెప్తున్నాడు. కాగా అంటాడు. చెప్తాను, నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల సమస్త దేశాల్లో మీరు నాకు స్వకీయ సంపాద్యం అవుతారు. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని నేను ఎందుకు విడిపించానంటే మాట వినాలి. రెండోది, నా ఆజ్ఞలు పాటించాలి. నా మాట వినాలి, నా ఆజ్ఞ పాటించాలి. నా మాట విని నా ఆజ్ఞ ఎప్పుడైతే పాటిస్తారో, నా మాట విని నా ఆజ్ఞ పాటిస్తే ప్రపంచ దేశాల్లో మిమ్మల్ని దీవించినంతగా ఇంకే దేశాన్ని చెప్పండి దీవించరాట. ఇంతకీ ఏం మాట వినాలి? ఏం మాట వినాలి? మీ ఇంటికి వెళ్ళి చదవడం తర్వాత ఉంటుంది. 10 ఆజ్ఞలు చెప్పి మాట వినమన్నాడు. ఏంటా 10 ఆజ్ఞలు? బాగా వినాలి. ఏంటా 10 ఆజ్ఞలు? అబద్ధం ఆడొద్దు చెప్పండి. దొంగతనం చెయ్యొద్దు చెప్పండి. నరహత్య చెయ్యొద్దు చెప్పండి. పొరుగువాడిని ఆశించొద్దు చెప్పండి. తల్లిదండ్రులు సన్మానించాలి చెప్పండి. విశ్రాంతి దినం పాటించాలి. ఇలా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. వీళ్ళని అన్నాడు, నా మాట విని చెప్పండి, నా ఆజ్ఞలు పాటించాలి. గమ్మత్తు చెప్తున్నా, 10 ఆజ్ఞలు ఇవ్వడానికి దేవుడు చేసిన ఆ రోజు కార్యక్రమం ఏంటంటే, సీనాయి పర్వతం మీదకి మోసే ఒక్కడనే రమ్మన్నాడు. సీనాయి పర్వతం మీదకి మోసే ఒక్కడనే రమ్మన్నాడు. మిగిలిన వారిని అందరినీ పర్వతం అంచు కూడా రావద్దన్నాడు. మోసే ఒక్కడనే పైకి రమ్మన్నప్పుడు వాతావరణం ఏం జరుగుతుందో తెలుసా? ఆ వాతావరణం అంతా మీకు అర్థం కావాలి. నల్లటి మేఘాలు, దట్టమైన మేఘాలు. ఆ మేఘాల కింద పెలపెలమను మెరిసే భయంకరమైన మెరుపులు. ఆ దేవుని రాక స్వభావానికి బండలు బద్దలాసిపోతున్నాయి, పర్వతం కంపించిపోతుంది. ఈ భీకర వాతావరణం ఇంత దినదినం ఎక్కువైపోతుంటే ఆ పైకి ఎక్కిపోతున్న ఆ మనుషుడు ఎవరంట? మోసే. ఇప్పుడు చెప్పండి, అంత నల్లటి మేఘాల మధ్య, భయంకరమైన ఉరుముల మధ్య వాతావరణం అంత అగ్నిమయంగా మారిపోయినప్పుడు, పర్వతాల పునాదులు గడ్డి కాలిపోతున్నప్పుడు ఆ పైకి మోసే వెళుతున్నాడంటే ఈ మనిషి గుండె మామూలు గుండె కాదన్నమాట. ఎవరిది? నీకు నాకు నల్లగా మొబ్బెత్తే ఇంక బయటకు రాము. ఇంకా ఆడెవడో అడుగుతున్నాను. 2 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టాడట. 2nd ఫ్లోర్కి నైట్ టైం వెళ్ళాలంటే ఆడికే భయం. మరి ఎందుకు కట్టావురా? ఎందుకట్టో? నీ బిల్డింగ్ మీద నువ్వు వెళ్ళావు. మళ్ళీ మోసే చూడండి, ఆయన ఎంత గట్టి గుండె అంటే, ఆయన ఎంత ధైర్యవంతుడు అంటే, ఆ భయంకరమైన సేనా పర్వతం మీద గెలుతున్నప్పుడు ఈ భయంకరమైన వాతావరణం వినబడుతుంటే మీరు జాగ్రత్తగా వినండి. ఈ భీకరమైన వాతావరణం పెలమని ఉరుములు ఉరుగుతున్నాయి, భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి. ఇన్నిటి మధ్య దేవుడు ప్రత్యక్షమై దేవుడు అన్నాడట, అబద్ధం ఆడొద్దని చెప్పి ఇశ్రాయేలుకి అన్నాడట. మీకు ఇలా చెప్తే అర్థం కాదని ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు నేను రాజమండ్రి నుంచి వచ్చాను కనుక సింపుల్గా వచ్చాను. అది అమెరికా నుంచి వచ్చాను అనుకోండి, అడవుడు ఎలా ఉంటుందండి? డైరెక్ట్ ఫ్లైటు హైదరాబాదు నుంచి తర్వాత నెక్స్ట్ ఫ్లైట్ లింక్ ఫ్లైట్ రాజమండ్రి. ఇక లేదు కదా, రాజమండ్రి నుంచి మళ్ళీ డైరెక్ట్ కారు. చెప్పండి, భీమవరం కారు. నా కారు అడావుడి, నా కారు అక్కడ ఆగుద్ది, నా డోర్ నేను తీసుకోను. తీస్తారు, ఎందుకంటే మరి చెయ్యి అడిపోయింది కదా నాకు. తీస్తారు.
నా డోర్ నేను తీను. అమెరికా నుంచి వస్తున్నా కదా మరి. నా డోర్ నేను తీను, నా వాటర్ బాటిల్ నేను మొయ్యను, చెప్పండి, మోస్తారు. నా బైబిల్ నేను మొయ్యను, మోస్తారు. నా కచ్చిపు నేను మొయ్యను, మోస్తారు. నా షూ నేను ఇప్పును, చెప్పండి, సిగ్గుండదు, ఇప్పుతారు. చివరికి నేను కూర్చునేటప్పుడు కూర్చోవద్దంటారు, అది తుడిసి, చెప్పండి, కూర్చోబెడతారు. నాకు వాక్యం ఇచ్చే ముందు ఈ మాత్రం చెప్పండి సవర తీసే మాటలు మాట్లాడతారు. ఏమని? అలాగా ఇలాగా అమెరికా నుంచి అది ఇది వాతావరణం అలా తీసుకొచ్చి ఎలా తీసుకొచ్చి అంటే మొత్తం తడావడి చేసి 2 ఫ్లైట్లు 2 కార్లు అడావుడి, ఇంత అడావుడి, సూటు బూటు, మళ్ళీ గమ్మత్తడి చెప్పిన ₹1000 దొరికే బాడీ గార్డులు. ఈ మధ్య 500 పెంచమన్నారట. సిగ్గులేవు అసలు. అడుగుతున్నాను, ఈ బాడీ గార్డుని మరి ఎమ్మెల్యే అనుకుంటున్నారో పాస్టర్ గారు అనుకుంటున్నారో నాకు తెలియదు. మొత్తం మీద ఈ బాడీ గార్డులు అడావుడి మొత్తం అంతా వచ్చిన తర్వాత నాకు మైక్ ఇస్తారు. ఆ మైక్ ఇచ్చిన తర్వాత సీరియస్గా నేను ఒక మాట చెప్తాను, అబద్ధం ఆడకండి, ఆమెన్ అని వెళ్ళిపోయాను అనుకోండి, మీరు ఏం చేస్తారో చెప్పండి. ఏంటంటే దడావుడి చేసి అమెరికా నుంచి వచ్చి 2 ఫ్లైట్లు మారి కారు వేసుకుని వచ్చి ఇంత అడావుడి చేసి ఒక ప్రసంగంలో అబద్ధం ఆడద్దని చెప్పేసి పోయాడంటే ఈ మాత్రం మాకు తెలియదని అనుకుంటారా అనుకోరా? ఈ పాయింట్ మీకు అర్థమైతే దేవుడట ఉరుములు, మెరుపులు, మేఘాలు, భీకరమైన శబ్దాలు, పెలపెలమని ఉరిమేసా ఉరుముల మధ్య సేనాయి పర్వతం మీద ఇంత గంభీరమైన బిల్డప్తో వచ్చిన దేవుడు మోసేకి ఏం చెప్పాడట? అబద్ధం ఆడదని చెప్పాడట. నా మాటలు మీకు అర్థమవుతలేదు. ఇంత భీకరంగా వచ్చిన దేవుడు ఆయన ఏ రేంజ్లో మాట్లాడాలి? ఆయన మాట్లాడి చెప్పండి. అబద్ధం అంటే ఇంతకీ ఆయన అబద్ధం ఆడొద్దు దొంగ ఇవి కూడా చెప్పాలంటే ఇవి కూడా చెప్పుకునే పరిస్థితుల్లోకి ఇశ్రాయేలు జనాంగం ప్రపంచం వచ్చేసింది. ఆ మాట నేను చెప్పనా, ఈ మధ్యకాలంలో ఎన్ని ప్రసంగాలు వింటున్నా అడిగే జబ్బు క్వశ్చన్ లేడు చెప్పనా. ఆ క్వశ్చన్ ఏంటంటే, ప్రశ్న ఏంటంటే, అని ఆ సందర్భాన్ని బట్టి అబద్ధం ఆడొచ్చా అని అడుగుతున్నాను. సందర్భం నడుతున్నాను, అబద్ధం ఆడకూడదని బైబిల్ కంటపదం చెప్తే అబద్ధం ఆడినా పర్లేదని ప్రశ్న అడుగుతున్నామంటే సమాజం ఎంత చెడిపోయిందో మీకు అర్థం అవ్వాలి. పెదరాయుడి తీర్పులు బైబిల్ దగ్గర పనిచేయవు. ఎవడో నా చిన్నప్పుడు మనం చూసాం కదండి, చిన్నప్పుడు మీరు అంత పుణ్యాత్మలో చూడకండి, నేను చూశాను చిన్నప్పుడు అందులో తీర్పులు, బయట తీర్పులు 5 తీర్పులు స్టోరీ రాశారు. అందులో ఒక అడుగుతాడు అన్నమాట పేదరాడు, ఏరా దొంగతనం చేసావా అని అడుగుతాడు. అప్పుడు అంటాడు, ఆకలేసింది అయ్యా అంటాడు. తప్పు లేదురా అంటాడు. ఆకలేసింది కదా, తప్పు లేదు. తప్పు ఈడిది కాదు, చెప్పండి, ఆకలిది, ఆకలి పెట్టిన దేవుడిది అంటాడు. గుర్తుపెట్టుకోండి, తప్పు ఈడిది కాదు, చెప్పండి, ఆకలిది, ఆకలి పెట్టిన దేవుడిది. దొంగతనం చేసి చేయలేదన్నాడు, క్షమించండి, వదిలేయండి అన్నాడు. గమ్మతడి చెప్పిన పెదరాయుడు జడ్జిమెంట్ అలా ఉంటుంది. బైబిల్ జడ్జిమెంట్ ఎలా ఉంటుంది చెప్పిన, నీతి కొరకు ఆకలి దప్పులతో చచ్చిపోమని బైబిల్ చెప్పింది తప్ప ఆకలి కోసం నీతి తప్పావో నీకు పెదరాయుడికి డెప్ప ఉప్మా అయిపోద్దని చెప్పింది బైబిల్. గుర్తుపెట్టుకో, బైబిల్ ఖచ్చితంగా అబద్ధం ఆడొద్దంటే ఆడొద్దంతే, వ్యభిచారం చెయ్యొద్దంటే చెయ్యొద్దంతే, ఆశించొద్దంటే ఆశించొద్దంతే, దొంగతనం వద్దంటే వద్దంతే. మళ్ళీ ఇందులో ఎక్స్ప్లెనేషన్ లేదు, ఫైనల్ సెక్షన్లు వర్తించవు. ఆ రోజు ఇశ్రాయేలుకి చెప్పాడు, ఏమని చెప్పాడు? ఆడొద్దన్నాడు, చెయ్యొద్దన్నాడు, ఆశించొద్దన్నాడు. ఇంత జనాంగంతో దేవుడు మాట్లాడడానికి సింపుల్గా ఇలాంటి ఆజ్ఞలు ఇచ్చాడంటే అది సింపుల్ కాదు. వాళ్ళకి అబద్ధాలు పర్లేదు అనుకుంటున్నారు ఎవరు? ఇశ్రాయేలు. 430 సంవత్సరాలు ఎక్కడుండి వచ్చారు చెప్పండి? ఐగుప్తీలో అబద్ధాలు ఆడిన తప్పు కాదు, ఐగుప్తీలో వ్యభిచారాలు చేసిన తప్పు కాదు, ఐగుప్తీలో చంపేసుకున్నా తప్పులు కాదు. కానీ తప్పులుగా చూడని వాతావరణంలో బతికొచ్చారు కనుక అప్పటి వరకు వీళ్ళ రాజ్యాంగమైన, అప్పటి వరకు వీళ్ళ అధికారులైన ఎవరు? అప్పటి వరకు వీళ్ళ రాజ్యాంగం ఐగుప్తీ రాజ్యాంగమే వీళ్ళ రాజ్యాంగం, ఐగుప్తీ అధికారాలే వీళ్ళ అధికారాలు. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, ఇప్పుడు ఐగుప్తీ రాజు లేడు, ఐగుప్తీ రాజ్యాంగం లేదు. వీళ్ళు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? అరణ్యానికి వచ్చారు. నేడో రేపో కానాను భూభాగంలోకి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు వెళ్ళబోతున్న వీళ్ళకి ఒక కొత్త రాజ్యాంగం ఉండాలా వద్దా? ఆ కొత్త రాజ్యాంగం పేరే 10 ఆజ్ఞలు. ఏంటవి? 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞలు ఇచ్చి వీళ్ళని తీసుకొచ్చాడు. ఈ 10 ఆజ్ఞలు పాటించి కాగా నా మాట శ్రద్ధగా విని నా ఆజ్ఞలు పాటిస్తే నీ గుడారానికి ఏ తెగులు చెప్పండి రానివ్వడన్నాడు. నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నాడు, నీ పంటను ఆశీర్వదిస్తానన్నాడు, నీ బతుకును ఆశీర్వదిస్తానన్నాడు. ప్రపంచ దేశాలకు ఆశీర్వాదకరంగా నిన్ను చెప్పండి
మారుస్తానన్నాడు. గమ్మత్తేంటి చెప్పనా, ఈ జనాంగాన్ని చూసేసరికి అరే మీది రాళ్ళ దేశము, మాది చిత్తడి నేల, మా చిత్తడి నేలలున్నా మాకు పంటలు పండట్లేదు, మీ రాళ్ళలో రత్నాలు ఎలా పండేస్తున్నాయని ఇశ్రాయేల్ని ప్రజలు అడగాలి. ఈ రోజుకి వింతేడు చెప్పనా, గరుకైన మెట్టల గొట్టల రాళ్ళ దెప్పతున్న దేశం ఏంటి చెప్పిన ఇజ్రాయెల్. గమ్మత్ ఏంటంటే ఇజ్రాయెల్లో పండినంత పంట చెప్పండి ఇంకెక్కడ పండదు. అదే వింత. మన ప్రాంతాలు చూడండి, మన ఎర్ర రేగడి నల్ల రేగడి, ఎంత మంచి రేగడి ఉన్న పంటలు సరిగా పంటకు మీ సైడ్ అంతా ఏం చేశారు, చెరువులు తవ్వేశారు మొత్తానికి. అడుగుతాను ఎంతమంది నేల ఉన్నాను అడుగుతాను. ఇదే నేల వాళ్ళకుంటే ఇంకా పండించేద్దరు, వాళ్ళు రాళ్ళలోనే పండించేస్తున్నాను అడుగుతాను. అసలు రాళ్ళలో వాళ్ళకి ఆ పంట ఎలా వస్తుందంటే అక్కడ రాళ్ళ గొప్పతనం కాదు, వాళ్ళ గొప్పతనం కాదు, చెప్పండి దేవుని గొప్పతనం. దేవుడు అన్నాడట, మీరు నా మాట విని శ్రద్ధగా పాటిస్తే మీ రాళ్ళల్లో మీ పంటను దీవిస్తా, మీ సంతానాన్ని దీవిస్తా, మీ భవిష్యత్తును దీవిస్తా. మీరు ఎప్పుడైతే ఇలా ఉన్నారు, ఇరుగు పొరుగు దేశాలు అడిగారే మీరు ఎంత బాగా పంటను ఎలా పండిస్తున్నారు, మీరు ఎంత బాగా సంసారాలు ఎలా చేస్తున్నారు, మీరు ఎంత బాగా జీవితాన్ని ఎలా నడిపిస్తున్నారు, ఇంత సిస్టమేటిక్గా మీకు రాజు లేడు, నాయకుడు లేడు, ఎవడో లేకపోయినా మీరు ఎలా బతుకుతున్నారంటే అప్పుడు మీరు చెప్పాలి, మమ్మల్ని నడిపిస్తున్నది ఒకటి ఉంది, దాని పేరు 10 ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు పాటిస్తున్నామంటే దీని వెనకాల ఒక ఆయన ఉన్నాడు, ఆయన కనబడని మా రాజు, ఆ రాజుని బట్టి మేము నడుస్తున్నామని ఈ ఇరుగు పొరుగు ప్రపంచ దేశాలు అడిగితే ఈ దేశం ప్రజలు చెప్పాలట. గమ్మత్తని చెప్పిన వీళ్ళు చెప్పడానికి బదులు ఆ రాజ్యాంగం పాటించలేకపోయారట. ఏంటి ఆ రాజ్యాంగం పేరు? బైబిల్ భాష మీకు అర్థమైతే దాన్ని ధర్మశాస్త్రం అంటారు. ఏంటది? ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రంలో మూలాజ్ఞలు ఏంటంటే 10 ఆజ్ఞలు. అది వీళ్ళు పాటించలేకపోయారు. ఎందుకు పాటించలేకపోయారు? మనం ఆదాము నుంచి వచ్చాం కనుక ఆ స్వభావం ఏం చేస్తుందంట, మనలో ప్రయాణం చేస్తుందంట. బాగానండి, ఆదాము నుంచి వచ్చాం కనుక ఆ స్వభావం మనలో ఎప్పుడైతే ప్రయాణం చేస్తుందో, ఈ స్వభావం ప్రయాణం చేసినప్పుడు దేవుడు ఏ బైబిల్ని అయితే ఇచ్చి నా మాట విని ఈ బైబిల్ మీరు పాటిస్తే మీ గుడారంలోకి ఏ తెగులు రాదు, మీ పిండి పిసుకు తొట్టులో పిండి తరగదు, మీ బుడ్డులో నూనె అవ్వదు, మీకు ఏ రోగం మీ కుటుంబానికి సంతానానికి రానువును, నా మాట విని శ్రద్ధగా నడవండి ఈ ఆజ్ఞ వారికి ఇస్తే వాళ్ళు పాటించలేకపోయారు. ఎందుకు పాటించలేకపోయారంటే ఈ బైబిల్ను పాటించాలి అంటే ఆదాము స్వభావం మనలో ఒప్పుకోదంట. ఎట్లా మీకు అర్థం కావాలి అంటే నేను టూకీగా లేపేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక్కసారి 19వ కీర్తన తీయండి. 19వ కీర్తన 7వ వచనం నుండి త్వరగా 19వ కీర్తన త్వరగా ముగిద్దాం. 19వ కీర్తన 7వ వచనం నుండి. కాగా ధర్మశాస్త్రము, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణము తెప్పరల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. జాగ్రత్తగా వినాలి. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి. ఏమర్థమైంది? ఏం అర్థం లేదని అర్థమైంది. ఏదో రాస్తున్నాడు చూడండి, అక్కడ ఏం రాస్తున్నాడు? యెహోవా ధర్మశాస్త్రము యథార్థమైనది. నేను పదాలు చదువుతాను, మీరు చూడండి. యెహోవా ధర్మశాస్త్రం యథార్థమైనది. రెండో పదం నమ్మకమైనది. 9వ వచనంలో పవిత్రమైనది. ఆ ధర్మశాస్త్రం నిత్యము ఉండేది. ఆ దేవుడే సత్యమైనది. ఇంకా కిందికి న్యాయమైన వాడు. ఇంకా కిందికి బంగారం లాంటిది, తేనె లాంటిది, జుంటె తేనె దారం లాంటిది. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం ఎలాంటిదంట? బాగా వినాలి. నమ్మకమైనది, నిర్దోషమైనది, నిర్మలమైనది, పవిత్రమైనది, నిత్యమైనది, సత్యమైనది, న్యాయమైనది, బంగారం లాంటిది, తేనె లాంటిది. అంటే ధర్మశాస్త్రం అనే దానికి మన వాడిక భాషలో పదం పెడదాం. ధర్మశాస్త్రం అంటే చెప్పిన పాత నిబంధన బైబిల్. అంటే సత్యమైనది, నమ్మకమైనది, యథార్థం. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, బైబిల్లోకి యథార్థత ఎలా వచ్చింది? ఇది జాగ్రత్తగా వినాలి. మీకు ముందుకెళ్ళే చాలా మంచి విషయాలు మనకు అర్థమవుతాయి. జాగ్రత్తగా వినండి.
బైబిల్లో నమ్మకత్వం ఎలా వచ్చింది, నిర్దోషత్వం ఎలా వచ్చింది, ఈ బైబిల్కి ధర్మశాస్త్రానికి ఈ సత్యం అనే గుణం ఎలా వచ్చింది? అలా వచ్చిందా అడుగుతున్నాను. దీంట్లోకి ఈ క్యారెక్టర్ ఎలా వచ్చింది? మీకు అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తానండి. మన దగ్గర మొబైల్ ఉంటే 2x2 కొడితే ఎంత వస్తుందండి? 6 వచ్చిందంటే డిస్ప్లే పోయిందని. ఎంత వస్తుంది చెప్పండి? 2x2 కొడితే చెప్పండి 4. నడుతున్నాను 2 రెళ్ళు 4 నడుతున్నాను. 2 రెళ్ళు 4 కాదు, 20 ఎంత అడినా చెప్తుంది అది, 100 ఎంత అడిగినా చెప్తుంది అది. అంటే దీనికి మొత్తం ఎక్కాలు వచ్చా రాదా? నడుతున్నాను. దీనికి టేబుల్స్ ఎవరు నేర్పించారు, ఎక్కాలు ఎవరు నేర్పించారు? ఎవరైనా మొబైల్ అందరూ కూర్చోబెట్టే ఐఫోన్ అక్కడ కూర్చో, రిలయన్స్ ఇక్కడ కూర్చో అని చెప్పాయా? ఏ టీచర్ అని కూర్చోబెట్టి 2 రెళ్ళు ఇన్ని, 3 మూళ్ళు ఎంత అని ఎప్పుడైనా ఆ మొబైల్స్కి ఏ టీచర్ అయినా లెక్కలు చెప్పిందా? లేదు. దానికి లెక్కలు ఎలా వచ్చాయంటే దాన్ని చేసిన వాళ్ళు ఉన్నాయి లెక్కలు. నా మాట్లాడుతున్నాయి. మొబైల్ తయారు చేసిన క్రియేటర్లో ఆ లెక్కలు ఉన్నాయి కనుక ఆ లెక్క ఎందులో పెట్టాడు? మొబైల్లో పెట్టాడు. ఇది మీకు అర్థమైతే బైబిల్లోకి యథార్థత, నమ్మకత్వము, నిర్దోషత్వము, పవిత్రత, సత్యము, న్యాయము ఇలాంటి క్యారెక్టర్ బైబిల్కి వచ్చిందంటే ఈ క్యారెక్టర్ అంతా ఎవరిలో ఉందన్నమాట చెప్పండి? దీన్ని రాయించిన వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, బైబిల్ చదువుతుంటే ఏమర్థం అవుతుంది అంటే వాళ్ళని విడిపించి, వాళ్ళని నడిపించి, నా మాట విని నా కట్టళ్ళు పడితే, నా మాట అంటే బైబిలు, నా కట్టళ్ళు అంటే బైబిలు, ఇది మీరు చదివి పాటించాలి. కాగా ఆ బైబిల్ చదువుతుంటే ఏమర్థమైందంటే ఇశ్రాయేలీలకి, ప్రపంచానికి ఈ బైబిల్ చదువుకున్న అర్థమైన విషయం ఏంటంటే దేవుడి యొక్క క్యారెక్టర్ అర్థమైంది. బైబిల్ చదివితే ఏమర్థమవుద్ది? ఆయన క్యారెక్టర్ అర్థమైంది. ఆయన క్యారెక్టర్ ఏంటంటే దేవుడు యథార్థమైన వాడు, దేవుడు నమ్మకమైన వాడు, సత్యమైన వాడు, నిర్మలమైన వాడు, పవిత్రుడు, న్యాయమైన వాడు, సత్యవంతుడు, ఇలాంటి గుణగణాలు దేవుడికి. అంటే బైబిల్ చదివితే ఏమర్థమవుతుందంటే దేవుడేంటో అర్థమవుతుంది. కానీ అదర్ సైడ్ ఇంకోటి చెప్పనా, అదే బైబిల్ చదువుతుంటే మనమేంటో కూడా అర్థమవుతుందంట. బాగా వినాలి. పేతురు పెద్ద దగ్గరికి వెళ్తున్నా, ముగించేద్దాం. అంటే బైబిల్ దేవుడు, పాత నిబంధన దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆయన ఏంటో అర్థం అవ్వాలి. ఆయన ఏంటో అర్థమైతే ఆయనకి ఎలా ప్రార్థన చేయాలో అర్థమవుద్ది. ఆయన అర్థం అవడే కాదు, ఆయనకి నాకు ఎంత దూరం ఉందో అర్థం కావాలన్నా అదే బైబిల్ చదవాలి. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? ఒకటి దేవుడు ఎలాంటోడో చెప్తుంది, 2 నువ్వు నేనే ఎలాంటోనో చెప్తుంది. ఎలా చెప్తుంది? ఇప్పుడు ప్రశ్న, దేవుడు యథార్థవంతుడని ధర్మశాస్త్రం చెప్తుందంటే యథార్థత లేని వాళ్ళు ఎవరండి చెప్పండి? మనమే. యథ అంటే హృదయం ఉందిగా. యథార్థత అంటే బయటకు ఒకలాగా చెప్పండి, లోపలికి ఒకలాగా. బయటికేమో అందరికీ మంచి మాటలు చెప్తాం, ఎవ్వరు లేకపోతే చెడ్డ చెప్తాం. ఇదే అంటే యథార్థత లేకపోవడం, లోపల ఒకలాగా బయట ఒకలాగా. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. ఓ పెద్ద ఆయన చచ్చిపోయాడు. చనిపోతే ఈ ఊరు వాడు అప్పటి వరకు తిట్టుకునేవారండి. పనికి వాడు చచ్చిపోతే పోను, అన్నిటికి వయసు ముదిరినా కానీ బుద్ధి పోలేదు వీడికి, అందరు తిట్టుకుంటున్నారు. ఆ తర్వాత ఒకరోజు చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత అలా ఆవిడ ఏడుస్తుంది. ఈ పలకరించి నీలాటో నాటో అందరూ వచ్చి పొగుడుతున్నారు అన్నీ, అయ్యో ఉంటే బాగుండు, చచ్చిపోయాడు ఎంత మంచి మనిషి ఇలాగంటుంటే అలా ఆవిడకి డౌట్ వచ్చింది. ఇప్పుడు చిన్నోడు ఎలారా చచ్చిపోయింది నాన్న కదా చూడోసారి అందంట. ఏంటి ఇవే నోర్లు రోజు ఏం చేసే తిట్టాయి. మీ నాన్న ఎంత తిట్టాయి నాకు తెలుసు, అయినా మీ నాన్న ఎలాంటోడో చెప్పండి నాకు తెలుసు. ఎంత పొగిడేస్తున్నారంటే ఇప్పుడు బాగానండి, జనాలు ఏంటో మనకే చెప్పండి అర్థం కావాలి. జనాలకి యథార్థత ఉండదు. ఇంకా చెప్తున్నాను, జనాలకి యథార్థతే కాదు నమ్మకత్వం ఉంటుందా? జస్ట్ 5 minutes బ్రదర్ వచ్చేద్దాం. 5 minutes అంటే 5 hours అయినా రాడేటు. నమ్మకత్వం అంటున్నాను. డబ్బులు తీసుకుంటారు, మళ్ళీ తిరిగిస్తారా? అడిగేటప్పుడు ఎంత బాగా అడుగుతారో. ఇంక నువ్వు తప్ప ఇంక ప్రపంచంలో మంచోడు ఎవరు లేరు అన్నట్టు అడుగుతారు. మనం కమిట్ అయిపోతాం. మనం వెంటనే ఉదార స్వభావం కలిగిన యేసుప్రదార్థం మనం అన్నట్టు పట్టుకెళ్ళరా చెల్లిని అడిగి పట్టుకెళ్ళి అంటామా, ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత డబ్బులు అడుగుతాం. రే డబ్బులు ఎవరా పని ఉంది అంటాడు, ఇచ్చేస్తామని అంటాడు. మళ్ళీ అడుగుతాం, ఇచ్చేస్తానంటాడు. మళ్ళీ అడుగుతాం, ఉరుదులే వెళ్ళిపోరా అంటాడు. మళ్ళీ అడిగితే ఏమంటాడు, ఏమనరా నీ దిక్కునే కాదు చెప్పండి. నమ్మకత్వం ఉండదు, మాట తీరు బాగోదు, నిర్దోషత్వం ఉండదు, పవిత్రత ఉండదు. మళ్ళీ అడుగుతున్నా 9వ వచనంలో దేవుడు నిత్యము ఉంటాడు. మనము 50 సంవత్సరాలు తిరిగితే మళ్ళీ చెప్తున్నాను
ఈ కుర్చీల్లో కూర్చున్నారు కానీ బరకాల మీద కూర్చున్నాను ఎవరు ఉండరు. ఎందుకంటే ఎక్కడి నుంచి 50, ఎక్కడి నుండి 50 లెక్క పెట్టండి. 50 సంవత్సరాలు దాటితే ఒక్కరెక్కడ ఉంటారా? ప్రసంగం చెప్పే నేను చెప్పండి, వాక్యం వినే మీరు అంటే మనం నిత్యము ఉండే మనుషులని చెప్పండి. కాదు, ఈ భూమి మీద మన నిత్యం బతుకుందా లేదు, కానీ నిత్యం ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. యథార్థంగా ఎవరుంటారు? సత్యంలో ఎవరుంటారు? పవిత్రతలో ఎవరుంటారు? అంటే ఈ గుణాలన్నీ ఎవరికున్నాయి చెప్పండి? దేవుడికి ఉన్నాయి. ఈ గుణాలకి వ్యతిరేకమైన గుణం అంతా ఎవరికుంది చెప్పండి? మనకుంది. ఇది మీకు అర్థమైతే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే దేవుడు ఎలాంటోడో చెప్తుంది, 2 నువ్వు నేను ఎలాంటోడో చెప్తుంది. ఇప్పుడు అన్నాడట, ఈ బైబిల్ చదువుకొని శ్రద్ధగా నన్ను ఆ బైబిల్ని పాటిస్తే మీ గుడారానికి చెప్పండి ఏ తెగులు రానివారు అన్నారట. గమ్మత్తడి చెప్పిన ఆదాము స్వభావంతో పుట్టిన మనకు ఒక విషయం అర్థమైంది, ఇది మేము పాటించలేము. ఎందుకంటే ఇలాంటి వాక్యాలు విన్నప్పుడు మనకి పాటించాలని అనిపిస్తుంది, కానీ పాటించు. మనిషికుండే బుద్ధి ఏంటి చెప్పిన 31st నైట్కి చెప్తే ఏమని, ఇంకా 1వ తారీఖు నేను చూడు ఎలా ఉంటాను ప్రభువా అంటాం, 2వ తారీఖు సాయంత్రం మారిపోతాం. మన బుద్ధి ఏంటంటే మంచిగానే ఉండాలనుకుంటాం, చెడు పనులు చేయకూడదు అనుకుంటాం, కానీ అనుకుంటాం, కానీ చేయకూడదు అనుకున్నవే చేస్తాం. నేను క్రిస్మస్ మెసేజ్ చెప్పిన ఎగ్జాంపుల్ మీకు చెప్తాను వినండి. ఎవరికో షుగర్ వచ్చిందంటే ఇప్పుడు అడ్డు అదుపు లేకుండా తినేస్తున్నారు కదండి. ఏ టైం తినాలి ఆ టైంకి తినాలి, ఎంత తినాలి అంత తినాలి. ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఒకప్పుడు పెద్దోళ్ళు ఏం తినే రాళ్ళు తిన్నా అరిగిపోయి వాళ్ళకి, ఎందుకు? వాళ్ళ పనికి తగ్గ తిండి, తిండికి తగ్గ పని. ఇప్పుడు ఇంకా రేపు నుంచి రైస్ దొరకదన్నట్టు తింటున్నారు. ఫ్రైడ్ రైస్, ఆ రైస్, పాచిపన్ రైస్, పానీపూర్లు, పాచిపన్ పూర్లు, ఈ పూరీలు అన్నీ తింటే ఏమవుతుంది చెప్పండి? కుదరం వాతాహే, త్వరలోనే అయిపోతుంది జిందగీ అంత అవుతుంది చెప్పండి. తింటున్నారు. ఈ తినడం వల్ల ఏమవుతుంది? షుగర్ వచ్చింది. ఒక పెద్ద స్వరత, అయ్యా మీరు నోరు కట్టుకోవాలి, మీకు షుగర్ వచ్చింది, మీరు అధికంగా తింటున్నారు ఏంటో తెలియదు, కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ఈ లడ్డూలు అయితే తినకండి అన్నాడు. అంటే అసలు నేను స్పీడ్ ఏం తినండి అంటే, లేదు తినొద్దు, మీరు తినని చాలా ప్రమాదం అవుతుంది, మీకు షుగర్ వచ్చింది, ఇంకా డేంజర్, ఎందుకంటే వయసు కూడా పెరిగిపోయిందంటే. గమ్మత్తని చెప్పిన అప్పటి వరకు తినడం అలవాటు లేని పెద్ద ఆయనకి డాక్టర్ గారు తినొద్దన్న దగ్గర నుంచి చెప్పండి ముఖ్యాంశాలు. అది మనం ఏదైతే చేయకూడదు అనుకుంటామో చెప్పండి ఖచ్చితంగా అదే చేస్తాం. మనం ఏదైతే ఉండకూడదు అనుకుంటామో అక్కడే ఉంటాం. ఏదైతే చూడకూడదు అనుకుంటామో అదే చూస్తాం. ఎలా ఆలోచించకూడదు అనుకుంటామో చెప్పండి. ఈ స్వభావం ఎక్కడది? మన అయ్యది ఎవరు చెప్పండి? మన అమ్మది ఎవరు చెప్పండి? అక్కడి నుంచి వచ్చింది. మనం ఎలాంటి వారమో మనం ఎలాంటి వారమో మనకు తెలియాలంటే మనల్ని స్కాన్ చేసేది ఒకటి కావాలి, దాని పేరు ధర్మశాస్త్రం. అందుకు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఈ ఇశ్రాయేలుకి ఇచ్చి ఇది చదువుతున్నప్పుడు నేనేంటో అర్థమవుతాను, ఇది చదువుతుంటే చెప్పండి మీరేంటో మీకు అర్థమవుతారు. ఇది చదువుతున్నప్పుడు నాకు మీకు ఎంత దూరం ఉందో మీకు తెలియాలి. చదివారు అర్థమైపోయింది భక్తులందరికీ, దేవా మేము అపవిత్రమైన పెదవుల గలవారం, మా నీతి క్రియలు నీకు మురుకు గుడ్డలు. ఎందుకంటే ఆదాము స్వభావం నుంచి మేము ట్రావెల్ అవుతూనే వచ్చాం, ఆయనకి పుట్టాం. చాలామంది అడుగుతారు, అదేంటి వాళ్ళిద్దరికి పుడతా బుద్ధులు వస్తాయంటే, ఎందుకు రావు? వస్తాయి అంటున్నాను. పెద్దోళ్ళు బుద్ధులు మనవళ్ళకి కొడుకులకి కోడళ్ళకి, మనవళ్ళకి కొడుకులకి మనవరాళ్ళకి వస్తాయా రావా? వస్తాయి. ఎలా వస్తాయి చెప్పనా? మీ తాతకి బట్ట పొరంటే నీకు వస్తుందా లేదా? వస్తుంది. ఈ మధ్య హార్ట్ స్ట్రోక్లు పెరిగాయి. స్ట్రోక్ వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏమంటుంది చెప్పనా? మీకే వచ్చిందా అంతకుముందు ఎవరికైనా మీ ఫ్యామిలీలో? చెప్పండి. ఎందుకు అడుగుతున్నారు? ముందు వాళ్ళకి వస్తే తర్వాత నీకు వస్తుంది. షుగర్ వచ్చినప్పుడు మీకే ఉందా పెద్దోళ్ళకి ఎవరు అడుగుతున్నారు అంటే డిసీజులే వారసత్వంగా వస్తున్నాయా లేదా అడుగుతున్నాను. రోగాలే వారసత్వంగా వచ్చినప్పుడు బుద్ధులు రావా? వస్తాయి. మీకు అర్థం కాని ఉదాహరణ చెప్తాను చూడండి. ఒకప్పుడు పెళ్ళిళ్ళు చేయాలనుకోండి, ఇటు 7 ఎందుకు 7 తరాలు? ఎందుకంటే ఈ 7 తరాల్లో ఎవడన్నా వంకరేద ఉంటే
ఆ వంకరద బుద్ధి కనుక పెళ్లి కొడుకు వస్తే వీడి పిల్లని రాసి రంపా నెట్టేస్తాడని చెప్పండి. ఈ 7 తరాల్లో ఉన్న వాళ్ళందరూ, ఈ మొగోళ్ళందరూ కాపురం బాగానే చేస్తారని చెప్పి ఆ 7 తరాలు ఉన్న తలకాయలన్నీ మంచోళ్ళు అయితే అప్పుడు ఈ సంబంధం ఒకే చేసేవారు. ఇటు 7 తరాలు చూసారు. ఎందుకు? ఈ అమ్మమ్మలు, నానమ్మలు, తాతమ్మలు తెలంగాణ కాపురం చేశారా? గయ్యాల గంపలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ గయ్యాల గంపలు ఉంటే ఆ గయ్యాల గంప బుద్ధి ఈ పిల్లకి కానొస్తే పెళ్ళికూతురికి, ఈ పిల్లకి కానొస్తే మొత్తం కుటుంబాన్ని రోడ్డెక్కించేస్తుందని చెప్పి ఇటు 7 తరాలు చూసి అప్పుడు ఏం చేసేవారు? పెళ్లి చేసేవారు. ఇప్పుడు 7 కలిపి 14 లక్షలు ఇమ్మన్నారంట. అందుకే ఆటకి కొట్టుకుపోతున్నారు ప్రతి సోమవారం. నడుదాను. అప్పుడు లక్షణాలు అంటే పెద్దోళ్ళకి పెద్దోళ్ళకి తెలుసు ఏమని? పెద్దోళ్ళకున్న బుద్ధులు తర్వాతోళ్ళకి వస్తాయి. అందుకే తెలుగులో సామెత చెప్పనా, తల్లి సేని మేస్తే బిడ్డ మమ్మీ నేను కొట్టినే ఉంటాను అందో చేలోకే దిగుతుంది. దిగదా అని అడుగుతున్నాను. తలకాయలు ఏం చేస్తే తోకలు అవే చేస్తాయి. చెయ్యవా? మన తలకాయ ఎవరు చెప్పినా ఆదాము, మన తలకాయ ఎవరు చెప్పినా అవ్వమ్మ. వాళ్ళ నుంచి మనం వచ్చాం కనుక వాళ్ళ పాపంతో మనకు సంబంధం, అంటే వాళ్ళు తెంచిన పాపంతో మనకు సంబంధం లేదు, కానీ ఆ పాప స్వభావం మాత్రం చెప్పండి మనకి వచ్చింది. ఆ వచ్చింది ఏం చేశారు? వాళ్ళు ఎలాగైతే ఆజ్ఞ అతిక్రమించి నిలబడలేకపోయారో, వాళ్ళు ఎలాగైతే ఆ ఆజ్ఞను అతిక్రమించారో ఆ అతిక్రమించిన స్వభావంతో మనం చెప్పండి పుట్టుకొచ్చాం. ఈ పుట్టుకొచ్చిన వాళ్ళకి ఏమర్థమైందంటే ఈ బైబిల్ని మేము చెప్పండి పాటించలేకపోతున్నాం. ఈ బైబిల్ మేము పాటించలేకపోతున్నామంటే అప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్పిందో ఒకసారి చూడండి. రోమిలికి రాసిన పత్రిక, త్వరగా ముగిద్దాం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి ఇందులో కూర్చి రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుడు ఎతికేవాళ్ళు లేడు. ఏం చెప్తాడు? నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాళ్ళు లేడు, ఎతికేవాళ్ళు లేడు, యథార్థపడు లేడు. ఇంకా వాళ్ళ గొంతుకు బాలేదు, నాలుక బాలేదు, పెదాలు బాలేదు, నోరు బాలేదు, పాదాలు బాలేదు, వాళ్ళ కన్నులు బాలేదు. 18వ వచనంలో వారి కన్నులకి దేవుని భయం లేదు. ఇప్పుడు దేవుడు అన్నట్రా వీళ్ళందరి నోరు మూయబడినట్లు సర్వలోకానికి దేవుడు శిక్ష విధించబోతున్నాడని ఎవరు చెప్పారట? ధర్మశాస్త్రం చెబుతుంది. ధర్మశాస్త్రం అంటే దేవుడిచ్చిన బైబిల్ చెబుతోంది. ఇప్పుడు చెప్పండి, బైబిల్ ఏమని చెప్తుంది? రక్షించాలని చెప్పట్లేదు. పాత నిబంధన ఏం చెప్తుంది చెప్పండి? శిక్షించాలి. ధర్మశాస్త్రం శిక్షించమని చెప్తుంది. ఎందుకు? దేవుళ్ళు ఉన్న యథార్థత వీళ్ళలో లేదు, దేవుళ్ళు ఉన్న నమ్మకత్వం వీరిలో లేదు. వీళ్ళకి దేవుని లక్షణాల కన్నా ఏ లక్షణాలు ఉన్నాయి చెప్పండి? ఆదామ లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి ఏమున్నాయట? గొంతుకు బాలేదు, నాలుక బాలేదు, పెదాల బాలేదు, నోరు బాలేదు, పాదాల బాలేదు, కాళ్ళు బాలేదు, హృదయం బాలేదు, ఏమీ బాలేని మనిషికి దేవుడిచ్చిన పనిష్మెంట్ ఏంటంటే నరకానికి పంపించాలనుకున్నాడంట. అని ఎవరు చెప్తున్నారంటే ధర్మశాస్త్రం చెప్తుంది. ధర్మశాస్త్రం చెప్తుంది వాటన్నిటి విషయంలో ధర్మశాస్త్రానికి లోనైన వారితో చెప్పుచున్నదని మనం ఎరుగుతాము. ఇప్పుడు చెప్పండి, ఈ ధర్మశాస్త్రం అందరినీ ఏం చేసిందంటే, దేవా ఈ మనుషులు శిక్షింపబడ్డానికి తప్ప దేనికి చెప్పండి పనికి రారు. ఇప్పుడు బైబిల్ ఎందుకు ఇచ్చినట్టు? రక్షించడానికి ఇచ్చాడా చెప్పండి? శిక్షించడానికి ఇచ్చాడా? చెప్పాలి. రక్షించడానికి ఇచ్చాడు. మరి శిక్షించమని చెప్తుంది అంటే శిక్షించమనే చెప్తుంది మొదటి గ్రంథం. చెప్పండి, రక్షించమని చెప్తుంది రెండు గ్రంథం. ఈ మధ్యలో ఏం జరిగింది? ఈ ధర్మశాస్త్రం ఏం చేసిందంటే గలతీ పత్రిక చూడండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక ముగిద్దాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం నుండి, విశ్వాసము ఎల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు ధర్మశాస్త్రానికి లోనైన వారమై చెరలో ఉంచబడినట్టు ధర్మశాస్త్రంలో. ఇప్పుడు చెప్పండి, ప్రపంచ ప్రజలందరినీ ధర్మశాస్త్రం ఏం చేసిందంట? చెర అన్న దానికి అర్థమయ్యే పదం ఏంటి చెప్పిన? అరెస్ట్ చేసిందంట. నేను ముగిస్తున్నాను, జాతకం అండి. ఈ ప్రపంచ ప్రజల్ని పాత నిబంధన ఏం చేస్తుందంటే అరెస్ట్ చేసింది.
అరెస్ట్ చేసిందంటే అది పోలీసు వాళ్ళ లెక్క పనిచేస్తుంది. నీ కన్నులతో తప్పు చేసేవారు అబ్బాయి, నీ కాళ్ళతో తప్పులు చేస్తున్నారు అబ్బాయి, నీ చేతులతో తప్పులు చేస్తున్నారు అబ్బాయి, నీ తలకాయతో తప్పులు చేస్తున్నారు అబ్బాయి, నువ్వు అరికాల వరకు తప్పులు ఉన్నాయి అబ్బాయిని మన తప్పుడు వ్యక్తులుగా నేరస్తులుగా ప్రూవ్ చేసి దేవుడు కోరే లక్షణాలు ఏమీ నీలో లేవురా, ఆదాములాగా తిరగబడే స్వభావం నీలో ఉందిరా, నువ్వు నేరస్తుడు తప్ప పుణ్యాత్ముడు కాదని చెప్పి పోలీసు వాళ్ళకి మనం అరెస్ట్ చేసిన దాని పేరు ఏంటట చెప్పండి? ధర్మశాస్త్రం. మనల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి బాగా వినండి న్యాయాధిపతి ముందు నిలబెట్టింది. అందుకే మీరు జాతక వినండి, ధర్మశాస్త్రం అరెస్ట్ చేసి ఎందుకు శిక్షించట్లేదు? శిక్షించే రైట్ పోలీసోడికి ఉండదు. అర్థమైతే ధన్యత. ధర్మశాస్త్రానికి శిక్షించే రైట్ లేదు, శిక్ష వేసే అధికారం ధర్మశాస్త్రానికి లేదు. బాగా వినండి, పోలీసులు అరెస్ట్ చేస్తారు, నేరం చేసిన ఒక ఎఫ్ఐఆర్ వేస్తారు, ఎఫ్ఐఆర్ దర్యాప్తులో ఛార్జ్షీట్ వేస్తారు. ఈ రెండు ఒక ఫైల్ తయారు చేసి ఆ ఫైల్ పట్టుకెళ్ళి ఎవరికి ఇస్తారు? జడ్జి గారికి ఇస్తారు. అంటే పనిష్మెంట్ ఇవ్వాలన్నా వదిలేయాలన్నా ఎవరి చేతిలో ఉంది చెప్పండి? జడ్జి గారి చేతిలో ఉంది. అంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే అరెస్టే చేస్తారు, కానీ పనిష్మెంట్ ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు చెప్పండి, పాత నిబంధన 10 ఆజ్ఞలు, పాత నిబంధన బైబిల్ మొత్తం ప్రపంచాన్ని ఏం చేసింది తెలుసా? పాపం చేస్తున్నామని అరెస్ట్ చేసింది. పాత నిబంధన అంతా మనల్ని ఏమందంటే నీతిమంతుడు లేడు చెప్పండి, ఒక్కడునూ లేడు, పుట్టినోడు పుట్టబోయేవాడు ఎవడు నీతిమంతుడు కాదు, వీళ్ళందరూ నేరస్తులు తప్ప నీతికి పనికి రారని మనల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టిందట చెప్పండి? న్యాయాధిపతి దగ్గర పెట్టింది. న్యాయాధిపతి సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ న్యాయాధిపతి సింహాసనం మీద కూర్చుని ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే, ఎస్ నువ్వు చెబుతున్నది నిజమే, వీళ్ళ పాపం చేసిన వారు నేరస్తులు తప్ప వీళ్ళ శిక్షింపడ్డానికి తప్ప వీళ్ళ స్వేచ్ఛగా బతకడానికి రైట్ లేదని న్యాయాధిపతి జడ్జిమెంట్ ఇచ్చి పెన్ని ఇరిసేశాడు. ఆ న్యాయాధిపతి ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే వీళ్ళకి శిక్ష పడాలి తప్ప క్షమాపణ చెప్పండి లేదు. అంటే ప్రపంచ ప్రజలందరూ బైబిల్ ప్రకారం దేనికి పనికి వస్తారు చెప్పండి? శిక్షింపబడ్డాను తప్ప రక్షింపబడ్డాను పనికిరాం. మనకి జడ్జిమెంట్ వచ్చింది. అయితే ఆ జడ్జిమెంట్లో కూర్చున్న జడ్జి గారు ఎవరంటే కింద రాస్తున్నాడు, నాజరైడైన యేసు. మాటలు మీకు అర్థమవుతుంది లేదు? ఆ యేసు ప్రభు పైన కూర్చున్నాడు, ఈ కింద మనందరూ నిలబెట్టాడు. జడ్జి గారిని పైన కూర్చొని అన్నాడట, వీళ్ళకి నరకం తప్ప దేనికి చెప్పండి, వీళ్ళకి శిక్ష తప్ప దేనికి పనికిరారని ఆయన జడ్జిమెంట్ ఇచ్చాడు. నివ్వెరపోయింది ప్రపంచం. భక్తులందరూ ఎలుగెత్తారు, అయ్యో పాత నిబంధనలు కనబడతాయి, అయ్యో మేము పాపులము, అపవిత్రమైన పెదవులు గలమను, ఇట్టి మరణానికి లోనైన మా శరీరాల నుండి చెప్పండి ఎవడు మమ్మల్ని విడిపించును? రాజా, అధ్యక్ష లేదా జడ్జ్, న్యాయాధిపతి మమ్మల్ని ఎవడు విడిపిస్తాడు నేర్చినప్పుడు ఆ న్యాయాధిపతి జడ్జిమెంట్ ఇచ్చి ఆ కోర్టు తీసి అక్కడ పడేసి ఆ కిందికి దిగొచ్చి ఆ న్యాయాధిపతి పాపులమైన మన స్థానంలో నిలబడి మీరు వెళ్ళిపోండి, ఆ జడ్జిమెంట్ పనిష్మెంట్ నేను అనుభవిస్తానన్నాడట. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే పాత నిబంధన ఎందుకు ఇస్తున్నాడంటే యేసు ప్రభు నీకు ఎంత అవసరమో నీకు తెలియాలని ఇస్తున్నాడు. పాత నిబంధన ఎందుకు ఇచ్చాడంటే దేవుడు ఎంత పవిత్రమైన వాడువో నువ్వు ఎంత అపవిత్రమైన వాడువో తెలుసుకుంటావు అని ఇచ్చాడు. నేను అపవిత్రమైన వాడిని నీకు అర్థమైతే నాలో ఒక అపరాధ భావం స్టార్ట్ అయ్యి, ప్రభువా నిజమే నేను తప్పుడు వ్యక్తిని, నీతిగా ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను, నన్ను రక్షించి నన్ను మార్చడానికి నాకు ఒక సేవియర్ కావాలని నువ్వు అడగాలి. అలా నీ నోట నా నోట మాట రావాలి అంటే నాకు రక్షకుడు అవసరం ప్రభువా అని అడగాలి అంటే నువ్వేంటో నీకు తెలియజేసే నీకు ఒక గ్రంథం కావాలి. ఆ గ్రంథం పేరు ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం ఇచ్చి చదవమన్నాడు, పాటించమన్నాడు. ఇది పాటిస్తే మీ గుడారాన్ని దీవిస్తాను, మీ బతుకులు దీవిస్తాను అన్నాడు. చదివాక అర్థమైంది మేము పాటించలేము. మేము మంచిగానే ఉండాలనుకుంటాం కానీ మేము ఉండలేము. మేము చూడకుండా ఉండాలనుకుంటాం, చూడకుండా ఉండలేము. తప్పుడు మాటలు మాట్లాడకూడదు అనుకుంటాం, మాట్లాడకుండా ఉండలేము. తల్లిదండ్రులు కళ్ళు కప్పకూడదు అనుకుంటాం, కప్పకుండా ఉండలేము. మేము ఏ మంచి చెప్పండి చేయలేం. ఎలా ప్రవ్వ అన్నప్పుడు ఈ ధర్మశాస్త్రం అరెస్ట్ చేసి తీసుకెళ్ళి న్యాయాధిపతి ముందు పెట్టిందట. ఇంతకీ ధర్మశాస్త్రం ఏం చేసింది? మనకు మేలు చేసిందా కీడు చేసిందంటే ఆ కింద రాస్తున్నారు చూడండి. అయితే విశ్వాసము వెల్లడైన గనక ఇక బాల శిక్షకుని క్రింది ఉండము,
క్రీస్తు యందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులు అయిపోయారు. ఇప్పుడు చెప్పండి, మనకు వాళ్ళు నేర్పించినట్టు నేర్పించి అబద్ధం ఆడొద్దు, దొంగతనం చెయ్యొద్దు, వ్యభిచారం చేయొద్దని బాలురికి వాళ్ళు నేర్పించినట్టు ఈ తప్పులన్నీ ఇలా చేస్తే తప్పులని చెప్పిన బాల శిక్షకుడు ఎవరంట? ధర్మశాస్త్రం. పోలీసుడు ఎవరంట? ధర్మశాస్త్రం. ఈ మాస్టరు పోలీసు కలిసి ఏం చెప్పారట? తప్పు చేసేవారు అబ్బాయి అని చెప్పారట. అదే పోలీసు మాస్టర్ ఏం చెప్పారంటే, అదే ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, నీకు పనిష్మెంట్ తప్పదురా అబ్బాయి అని చెప్పారట. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావంటే, న్యాయాధిపతి ఏది చేస్తే చెప్పండి అదే. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం మంచిదంటారా చెడ్డదంటారా చెప్పండి? మంచిదే. ఒకవేళ ధర్మశాస్త్రం, మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ధర్మశాస్త్రం లేకపోతే పాపం అంటే ఎట్టుదో చెప్పండి, నాకు తెలియదు. ధర్మశాస్త్రం లేకపోతే నేనేంటో నాకు తెలియదు. ధర్మశాస్త్రం లేకపోతే దేవుడేంటో నాకు తెలియదు. ధర్మశాస్త్రం లేకపోతే అసలు నేనేంటో నాకు అర్థం కాదు. ధర్మశాస్త్రం ఇంకేం చెప్పిందంటే, ఒకటి, దేవుడు ఎలాటోడో చెప్పింది. 2, నువ్వెలాటోడో చెప్పింది. 3, నీ పొరుగుడిని ప్రేమించమని చెప్పింది. ఇది ఇచ్చాక వాళ్ళకి అర్థమైందంట. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావంటే, దేవుడు అన్నాడట, అదే పేతురుపత్రిక 1వ అధ్యాయం, అదే పేతురుపత్రిక 1వ అధ్యాయం ముగించేద్దాం. అదే పేతురుపత్రిక 1వ అధ్యాయం 1 పేతురుపత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుండి 8వ వచనం. కట్టువారు వాక్యానికి, ఎవరు ఈ కట్టువారు చెప్పండి? మీకు అర్థమైతే చెప్పండి. ఇప్పుడు 1:30 అన్నారు, ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీయులు. అసలు ఈ ప్రపంచాన్ని కట్టాల్సిన బాధ్యత ఎవరిది? ఆ కట్టేవారు వాక్యానికి అవిధేయులై త్రొట్రెలుచున్నారు, వారు దానికే నియమింపబడ్డారు. అయితే ఇశ్రాయేలీయులు చేయలేని ఆ పనిని చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి క్రైస్తవులమైన మనం పిలిచి, వాళ్ళు చెయ్యలేనిది ఎవరిని చేయమన్నాడట? క్రైస్తవులైన మనం చేయమన్నాడంట. పేతురు గారు ఆ మాట రాస్తున్నాడు అక్కడ. ఏమని రాస్తాడు చూడండి, వారు చీకట్లో, ఒకప్పుడు ఐగుప్తీ చీకట్లో వారున్నారు, కానాను వెలుగులోకి వారిని తీసుకొచ్చాడు. ఒకరోజు లోకం అనే చీకట్లో మనమున్నాము, క్రీస్తు అనే వెలుగులోకి మనల్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటే ప్రభు అంటే, మిమ్మల్ని తీసుకొచ్చిన వాడు గుణాలు ఏంటో చెప్పండి, ప్రచారం చెయ్యండి. ఇప్పుడు చెప్పండి, ఒరే మీకు డబ్బు లేకపోయినా, మీకు ఆరోగ్యం లేకపోయినా, మీకు సరి అయిన ఆదరణ లేకపోయినా, ఇంత ధైర్యంగా మీరు ఎలా బతుకుతున్నారా అని ఒక దేవుణ్ణి ఎరగని వాడు మిమ్మల్ని అడిగితే మీరు చెప్పాల్సిన మాట ఏంటి చెప్పనా? ఆ దేవుణ్ణి బట్టి బతుకుతున్నావా అని చెప్పాలట. మళ్ళీ ఏమని ప్రచారం చేయబట్టినాడు అక్కడ రాస్తున్నాడు చూడండి, ఆయన గుణాల ప్రచారం చేయాలి. మా దేవుడు మాకు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా, మాకు స్వాస్థ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా, మాకు పిల్లలు పుట్టించినా పుట్టించకపోయినా, మాకు మేలు చేసినా చేయకపోయినా, మా దేవుడు మాకు మేలుకరమైన కార్యములు జరిగించినా జరిగించకపోయినా, ఒకటి మాత్రం మాకు చేశాడు, మా పాప స్వభావానికి సంబంధించిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. నీతి లేని మాకు ధర్మశాస్త్రాన్ని పాటించి ఆ నీతిని తెచ్చి చెప్పండి మా భుజాల మీద వేశాడు. మమ్మల్ని నీతిమంతులు చేశాడు. మా పాప స్థానంలో ఆయన నిలబడ్డాడు. చీకట్లో ఉన్న మమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. మాకు ఏమిచ్చాడని మీరు అడిగితే మా దగ్గర ఒక సమాధానం ఉంది. మా కొరకు రక్తం ఇచ్చాడు, జీవితం ఇచ్చాడు. నీతి లేని మాకు తన నీతినిచ్చి మా కొరకు ఈ భూమి మీద అసూలు బాసాడు అని చెప్పి అంటున్నాడు 21లో, ప్రియులారా, ఈ భూమి మీద ఉన్నంతకాలం మీరు పరదేశులు, యాత్రికులు. ఇప్పుడు ఏదో బాధలు ఉన్నాయని ఇబ్బంది పడకండి. యెరూషలేములో బాధలు ఉన్నాయని ఇక్కడికి వచ్చారు, ఇక్కడ బాధలు కలుగుతున్నాయి. ప్రపంచ దేశంలో ఎక్కడ పోయినా సగటు క్రైస్తవుడిగా మనకు బాధలే కలుగుతాయి. మనకి ఎన్ని బాధలు కలిగినా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు. డబ్బులున్నా చనిపోతాం, డబ్బులు లేకపోయినా చనిపోతాం. ఆరోగ్యం ఉన్నా చనిపోతాం, ఆరోగ్యం లేకపోయినా చనిపోతాం. ఎందుకంటే మన పరదేశులము, యాత్రికులం. మరి ఏం చేయాలి ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు అంటే, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించుతారో, ఏ విషయంలో మీకు సత్క్రియలను చూసి ఎటకారం చేశారో, ఇప్పుడు అవే క్రియలను చూసి దేవుని మహిమపరిచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారే జీవించండి. ఈ పబ్లిక్ మిమ్మల్ని అడుగుతారు.
ఒరే మా సంసారంలో రోజుకి 70 గొడవలు అవుతున్నాయిరా, 3 రోజులు పెళ్ళై 3వ రోజు తిరగకుండానే కోట్లకి ఎడాకులని మా జాతిలో పోతున్నారా. అరే మీ సంసారాలు బాగున్నాయి, మీ సంపాదన బాగుంది, మీ చదువుల స్థితిగతులు బాగున్నాయి, ఒక గొడవ ఉండదు, ఒక పద్ధతిగా ఉంటారు, ఒక జీవితంలో ఒక పద్ధతిగా ఉంటారు, ఒక దొంగతనం చేయరు, ఎంత నీతిగా మీరు ఎలా బతుకుతున్నారు అని అడిగినప్పుడు అన్యజనులను అడుగుతున్నాడు చెప్పాలట, మా దేవుడిని బట్టి బతుకుతున్నామని చెప్పాలట. నా సంసారాలు బాగున్నాయంటే ఆయన వల్ల, మాకు ఆస్తులు అంతలా లేకపోయినా గుప్పడి మెతుకుల్లో ఆనందంగా బతుకుతున్నట్టు ఆయన వల్లని. ఈ సాక్ష్యాలు ప్రపంచ దేశానికి ఎవరు చెప్పమని దేవుడు నియమించాడో తెలుసా? ఇశ్రాయేల్ని. ఇప్పుడు వాళ్ళ చెప్పిన సాక్ష్యాన్ని ఎవరు చెప్పమన్నాడు తెలుసా? క్రైస్తవుని. కానీ మన సాక్ష్యాలు ఏం చెప్తున్నాను తెలుసా? పిల్లిల సాక్ష్యాలు, ఎలకల సాక్ష్యాలు, ఉల్లిపాయ సాక్ష్యాలు, ఈ సాక్ష్యాలు, ఇప్పుడు గొడ్డల సాక్ష్యాలు చూశారు కదా. ఇవి మన సాధన. ఏం చెప్తున్నాను అసలు? బైబుల్ నీకు నాకేం చెప్తాను? నీ గుడారాన్ని నేను నింపుతాను, నీ సంతానాన్ని బలపరుస్తాను, నీ జీవితాన్ని ఆశ్రితకరంగా మారుస్తాను. ఇన్ని చేసి దేనికి ప్రభు అంటే దేవుడు అన్నాడు, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. నేను అడుగుతున్నాను, ఈ మాట మీకు అర్థమైతే క్రైస్తవ సంఘాలు ఇంతమంది కూడుకున్నాగా, క్రైస్తవ సంఘాలు ఈ నియోజకవర్గం ఇంతమంది కూడుకుంటే మనకు తెలియాల్సింది చెప్పిన, రూపాయి పోగేసి రూపాయి సందా వేసి ప్రతి వారం సందా మనం పోగేస్తామంటే ఈ దేవుని మనసు ఏంటి చెప్పిన, రూపాయి పోగేసిన 31st భోజనం పెట్టుకుని తినేస్తామని కాదు. రూపాయి పోగేసుకుని భాగమేనండి. ఈ సందాలు వడ్డీకి తిప్పేస్తామని కాదు. ఎందుకంటే ఈ సందాలు దేనికంటే సగం భాగం దైవజనుడు తీసుకున్నా మిగిలిన భాగాలు ఏం చేయాలి తెలుసా? సంఘ పెద్దలు, నాయకులు, మీరందరూ కలిసి ఎవరికైనా కష్టం వస్తే, పాస్టర్ గారు మా దాంట్లో ఒక ఆమెకి కష్టం వచ్చింది, ఈ పెద్దమ్మకి మందులు కూడా లేవంటే, పాస్టర్ గారు పెద్దలందరూ కలిసి, విశ్వాసులందరూ కలిసి, ఏం పెద్దమ్మా నీకు మందులు లేవంట, ఇదిగో ఈ సందా పట్టుకెళ్ళి లేదా ఈ కానుక పట్టుకెళ్ళి మందులు కొనుక్కొని నువ్వే సహాయం చేయాలి. పిల్లకి పెళ్లి చేయలేక బాధపడుతున్నారు, ఇదిగో కట్న కానుకలు గొడవలు ఎలాగున్నా పెళ్లికి కావాల్సిన ఖర్చులు మీరు పట్టుకెళ్ళి ఇదిగో ఇది ఖర్చు చేయండి అని సంఘమే సపోర్ట్ చేయాలి. వారి అక్కర కొలది ఎవరైతే సంఘాలు తీరుస్తాయో ఆ సంఘానికి పంచాయతీ ప్రెసిడెంట్తో పని లేదు, చెప్పండి, ఎమ్మెల్యేతో కూడా పని ఉండదు. గుర్తుపెట్టుకోండి. మళ్ళా యూనిటీ లేదంటే బైబుల్ నీకు నాకు ఏమి నేర్పిస్తుంది తెలుసా? గుర్తుపెట్టుకో, నీకు నాకు ఏమి నేర్పిస్తుందంటే, ఒకటి దేవుడు ఏంటో నీకు అర్థమైతే నీ పొరుగుని ఎలా ప్రేమించాలో చెప్పండి, నీకు అర్థం అవ్వాలి. నీ పొరుగుని ప్రేమించాలని నీకు కష్టం వస్తే మీరందరూ కలిసి చెప్పండి, నిలబడాలి. అప్పుడు మీ సంఘాన్ని చూసి మాట్లాడుకుంటారు ఏమని, ఎంత యూనిటీగా, ఎంత చక్కగా, ఎంత గొడవలు లేకుండా, జాతి వైరం, క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ఎంత బాగా మీరు ఎలా ఉండగలుగుతున్నారంటే అప్పుడు మీరు వెలుగెత్తి మీ చేతుల్లో ఉన్న బైబిల్ చూపించి దీనివల్ల మేము ఉండగలుగుతున్నాం అని చెప్పాలి. అందుకు మనల్ని పిలిచాడు. కానీ గమ్మత్తేంటి చెప్పనా, ఆ బైబిల్ బట్టి కొట్టుకుంటున్నాం మనం. కొట్టుకోవట్లేదు చెప్పండి. ఆ బైబిల్ బట్టి ఏం సాక్ష్యాలు చెప్తాను చెప్పండి, ఏం సాక్ష్యాలు చెప్తాను చెప్పండి, ఏం సాక్ష్యాలండి మనమే. ఆవిడకి ఎవరికి గ్యాస్ అయిపోతుందండి, గ్యాస్ అయిపోతే ఏం చేయాలి? గ్యాస్ కొండలోకి ఫోన్ చేయాలి. గ్యాస్ అయిపోతే నువ్వేం చేస్తావు? పరిశుద్ధాడు చెప్పి హోలీ స్పిరిట్ గ్యాస్ అయిపోయింది ఏంటంటే వెంటనే గ్యాస్ కొండ వస్తుంది. ఇదో సాక్ష్యమా? నవ్వుతున్నారు బయట. గ్యాస్ అయిపోతే గ్యాస్ కొండలోకి ఫోన్ చేయి. ఆవిడెవరో సాక్ష్యం చెప్తుంది, ఉల్లిపాయలు దొరకలేదట. ఆ ఉల్లిపాయలు దొరకపోవడానికి ఈరోజు కారణం ఏంటంటే యేసు ప్రభువు నాకు కూడా మార్కెట్కి రాలేదు, అందుకు ఉల్లిపాయలు దొరకలేదని. ఉల్లిపాయల కోసం గొడవ ఎవరు తారని చెప్పండి. దిక్కుమాల సాక్ష్యాలన్నీ అంటున్నాను, అడుగుతున్నాను. అరే బైబుల్ ఎంత కంటెంట్ ఉంది అని అడుగుతున్నాను, ఎంత బాధ్యత మన మీద ఉంది. ఒక సగటు క్రైస్తవుడు లోకం చూస్తే, మన సంసారాలు చూస్తే సంఘం గుర్తు రావాలట, ఒక యజమాని చూస్తే క్రీస్తు గుర్తు రావాలట, ఈ ప్రేమను చూస్తే దేవుడు ఎలాగే వీళ్ళని ప్రేమించని అర్థం అవ్వాలట. ఇది మనం లోకానికి చూపించలేకపోతున్నాం. మనం ఏం చేస్తున్నాం? డ్యాన్సులు వేస్తున్నాం. ఇది మనం చూపించేది. బయట లేవంటున్నారు, మాలాగే మీరు ఎగురుతున్నారా, మాలాగే మీరు ఉన్నారని అంటున్నారు. మనం దేవుడికి చూపించడం అంటే ఆరాధన పేరుతో ఎగరడం కాదు, సాక్ష్యాల పేరుతో ఇలాంటి నాసిరకమైన మాటలు చెప్పడం కాదు. మనం దేవుడిని చూపించడం అంటే తెలుసా? గుర్తుపెట్టుకో, మన ప్రవర్తన, మన సంఘాలు, మన ప్రేమ, అనురాగాలు లోకానికి ఎంత బాగా మీరు ఎలా ఉండగలుగుతున్నారంటే ఈ బైబిల్ని బట్టి. మేము కూడా అలా ఉండాలంటే ఏం చేయాలని వాళ్ళు అడిగినప్పుడు మీరు చెప్పండి ఏంటంటే, మీరు కూడా మాలాగా ఆదివారం చెప్పండి చర్చికి రండ్రా అని చెప్పాలి. చెబుతున్నావా? చెబుతున్నారు. మనకేమని పని అవ్వకపోతే మా దేవుడిని నమ్ముకుంటారు. నేను అడుగుతున్నాను, పేతురు గారు అంటున్నారు, చెదిరిపోయిన సంఘమా, గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చెదిరిపోయారు, వాళ్ళు నిలబడలేకపోయారు. ఇప్పుడు మన దేవుడు ఏం చేశాడంటే రాజులైన యాజకులు. పేరుకి రాజులమే కానీ కిరీటాలు ఉండవు, పేరుకి యాజకులమే ఏ పోదులు ఉండవు. కానీ దేవుడికి బాగా వినండి, ఈ ప్రపంచానికి మధ్యవర్తులుగా పనిచేసేది ఇప్పుడు ఇశ్రాయేలుగా చెప్పండి, క్రైస్తవులు.
రాజులంటే భగవనండి, ఆ రాజుకి రెఫరెన్స్గా పనిచేసేది మనమే, ఆ రాజుకి రెఫరెన్స్గా నిలబడింది మనమే, యాజకులుగా నిలబడింది మనమే. ఈ రెఫరెన్స్ తీసుకుని చాలామంది ఏం చేశారంటే దేవుడు ఇంక మమ్మల్ని రాజులు అన్నారని చెప్పి మొత్తానికి కింద అడ్డం మానేశారు. ఇంకా పూలు వేసేస్తున్నారు, వాళ్ళకి సిగ్గులే ఆ పూల మీద అడ్డానికి. పూలు వేసేస్తున్నారు, చీరలు వేసేస్తున్నారు, నడుతున్నాను. చాలామంది ఉన్నారు ఈ తలకాయ వయసు మారిపోయిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు చెప్పిన, ఎంత సిగ్గులేని పనులు అంటే. రాజులంటే నడుతున్నాను, సూర్యులేసిన తిరగమని కాదు అయ్యా. రాజు అంటే చెప్పిన, ఒక రాజు ప్రజలకి ఒక అన్నం పెట్టడానికి ఎలాగైతే ముందు లైన్లో నిలబడతాడో, ఎవరికి సంఘంలో కష్టం వచ్చినా చెప్పండి, రాజులాగా నువ్వు చెప్పండి ముందు నిలబడాలి. అది రాజు అంటే. యాజకుడు అంటే చెప్పిన, ఇక నన్నే మీరు పూజించడానికి కాదు, యాజకుడు అంటే దేవుడికి ప్రపంచానికి మధ్యవర్తిత్వం చేయడం, ఇది యాజకత్వం అంటే. ఇది చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడట. ఒకప్పుడు దుర్మార్గులను ఎవరైతే మనం దూషించారో అవే నోర్లు ఇప్పుడు మనల్ని ఏం చేయాలి చెప్పండి, పొగడాలట. ఎంత బాగా ఎలా ఉంటున్నారంటే, మా దేవుడు అనగానే ఆ దేవుడిని ప్రజలందరూ ఏం చేయాలి చెప్పండి, మహిమపరచాలి. ఏ విచారం ఎలా మారిపోయిందంటే దేవుని మాటను బట్టి, ఈ దొంగ ఎలా మారిపోయాడంటే ఈ దేవుని బట్టి, ఈ దోచుకునేవాడు ఎలా మారిపోయాడంటే ఈ దేవుని బట్టి. ఇలాంటి దుర్మార్గులను చూస్తే ఈ అధికారులు లోకం కూడా ఏమని చెప్పండి, వీళ్ళని మార్చిన దేవుడు ఎంత అయినా చెప్పండి గొప్పవాడని పొగడాలి. అలా పొగిడేలా మనం లేకుండా మనం ఏం చేస్తాం చెప్పిన, సంఘానికి వచ్చి ఒక ఆవిడ అందంట, ఆగో పాస్టర్ గారి పని చూసుకుందాం అందంట. ఇంకేం నువ్వు మరొక ఆయన అన్నాడు, గుడి అయిపోయింది కాబట్టి బతికిపోయావు అన్నాడట. అదే ఏం చేస్తాను, నరికెదవండి. మన సాక్షి చెప్పండి, సంఘ పెద్దలేమో నాయకుడి మీద తిరగబడతారు, నాయకుడేమో సంఘ పెద్దల మీద తిరగబడుతున్నారు. మొక్క సెక్కలైపోయి ఈ సంఘం ఉండగానే మళ్ళీ ఇడిపోయి ఇంకో సంఘం పెట్టుకుంటున్నారు. ఇంతగా మనం పిలవబడ్డాని చెప్పండి. అందుకే యూనిటీ లేదు కనుకే, బాధ్యత లేదు కనుకే మీ సైడ్ ఏం జరుగుతుందో చెప్పనా, చర్చీలు పడగొడుతున్నారు. మళ్ళీ చెప్తున్నా, మన నీతికి దేవునికి మహిమకరంగా మనం ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి, మన మంచి ప్రవర్తన అధికారులను కూడా ఏం చేస్తుంది చెప్పండి, వీళ్ళ జోలికి మనం చెప్పండి పోకూడదు అని భయం వస్తుంది వాళ్ళకి. వీళ్ళ జోలికి మనం పోకూడదు, వీళ్ళు మంచి దేశం కొరకు ప్రార్థన చేస్తారు, మనుషుల కొరకు ప్రార్థన చేస్తారు. ఆపదంటే మన పరాన భేదాలు లేకుండా గుప్పడి మెతుకులు పెడతారు, మన కోసం మంచి సాక్షి చెప్పారు. కానీ మనం ఏం చేస్తామని చెప్పండి, కొట్టుకు చేస్తున్నాం. అందుకే వాళ్ళకి లోకువయ్యాం. గమ్మత్తని చెప్పిన, ఆ లోకువై మిగిలిన వారు తోటి సహోదరులు దెబ్బలు తింటుంటే మిగిలిన సంఘస్థులు ఏం చేస్తాను చెప్పండి, నిలబడి నవ్వుతున్నారు. ఇంతగా మనం పిలవబడ్డం, మనం పిలవబడింది ఏంటి చెప్పిన, ఇశ్రాయేలు సర్వ సమాజానికి సాక్ష్యంగా ఉండాలి. ఆ సాక్ష్యంలో చెప్పండి క్రైస్తవులుగా మన సాక్ష్యంగా ఉండాలి. ఈ సాక్ష్యాలు చెప్పకుండా ఉల్లిపాయలు అయిపోయాయి, ఇంట్లో ఎలకలు ఎక్కువైపోయాయి, సీపురు పట్టుకుంటే చేయి నొప్పి వచ్చింది, ఇలాంటివి చెప్పారని మరి చెప్తున్నాను. మీ తాళ తీసి డ్రైనేజ్లో కూర్చోబెడతారు. దేవుడు గుర్తుపెట్టారు, మనం పిలిచింది ఇంతకు కాదు, పిలవబడిన దేవుడు, పిలిచిన దేవుడు, పిలవబడిన మనల్ని అందరినీ నమ్మదగిన వారిగా సాక్ష్యంగా ఉండి మన ప్రవర్తన ద్వారా దేవుని మహిమపరచడానికే దేవుడు మనల్ని పిలిచాడు. అట్టి ధన్యత మీరు ఎప్పుడైతే పాటిస్తారో నీ గుడారంలోకి చెప్పండి ఏ తెగులు రానివాడు, నీ సంతానానికి ఏ ఇబ్బంది కలిగడు, నీ రాకపోకల యందు ఆయన కాచి కాపాడతాడు. ఈ బైబిల్ చదువు, ఆయన ఏంటో తెలుసుకో, నువ్వేంటో తెలుసుకో, నీ క్రీస్తు ఎంత అవసరమో తెలుసుకో. ఆయన్ని పడి నీతిని పడి నడు, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక.